శవన్ భరద్వాజ్ గారు డన్ ఫెంటాస్టిక్ జాబ్ అనిపిస్తుంది. బికాజ్ ఆ సౌండ్, ఆ ట్యూన్, ఒక్కసారి ఆయన వేరియేషన్స్ ఏదైతే కూర్చొని ఫస్ట్ నేను చాలా ఇష్టపడుతున్నానని చెప్పడానికి నువ్వు అంటే చాలా ఇష్టం అని చెప్పిన డైలాగ్ ఉంది, అక్కడ వచ్చిన ట్యూన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ అది హాంట్ చేస్తూ ఉందన్నమాట, అది వినిపిస్తూ ఉంది ఇంకా పైకి వచ్చిన మాడుతుంటే కూడా. టూ గుడ్, అసలు క్రేజీగా అనిపించింది. అండ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో, అంటే మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడు గర్కి మురిగి దాల్ బరాబర్ అని ఒకటి ఉంటుందన్నమాట. మన Alka Rathod and Lucky Varun, please join the stage. అందరికీ నమస్కారం అండి. అగ్లీ స్టోరీ మూవీ నేమ్ అయితే అగ్లీ స్టోరీ, బట్ ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ. యాక్చువల్గా డైరెక్టర్ దగ్గర నుంచి యాక్టర్స్ వరకు అందరూ ఆసమ్ పర్ఫార్మెన్స్. ఎవ్రీబడి టీమ్ ఎంత హార్డ్ వర్క్ చేశారంటే, ఫస్ట్ ఇలా చూసి ఏంటి అంటే అగ్లీ స్టోరీ అని పేరు పెట్టారు, ఎట్లా ఉంటుంది ఏంటి మన ట్రైలర్లో చూసినప్పుడు కూడా యూ ఫీల్ లైక్ అంత వైల్డ్ అలా ఇలా ఉంటుందని. బట్ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా పండించారు. అండ్ నందు ఈజ్ ఆసమ్. యాక్చువల్గా అందులోనే నాకు తెలిసి నైట్లో కూడా ఒకవేళ లేచి అలా ఏమైనా అరుస్తూ ఉండేవాడు. ఐ థింక్ సో. అంటే హీ వాజ్ లైక్ అందులో నిజంగా ఈ క్యారెక్టర్ ఇలానే ఉంటుందా, తిని ఇలానే ఉంటారా అని మనం ఎమోషనల్ అయిపోతూ ఉంటాం అనమాట. అండ్ అవిక ఈజ్ తను ఎప్పటి నుంచి కూడా మనం ఆ సెంటిమెంట్ అండ్ ఆల్ వి సా సార్, తను ఎలా ఉంటుందంటే అయ్యో పాపం అని ఎవ్రీ మినిట్ వీ ఫీల్ దట్. బట్ ఇట్ ఈస్ ఆసమ్. అండ్ డైరెక్టర్ అయితే స్వరూప్ హి డిడ్ సో గుడ్. తను చాలా ఇన్నసెంట్గా కనిపిస్తారు నాకు. యాక్చువల్గా మూవీ చూడక ముందు ఇంత ఇన్నసెంట్ తినేంటి అగ్లీ స్టోరీ అని పేరు పెట్టి ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనుకున్నాను. బట్ దేర్ ఈస్ అ వైల్డ్ యాంగిల్ ఇన్ హిమ్, ఐ డోంట్ నో. అది ఇప్పుడు యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత అర్థమైంది. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారండి. యాక్చువల్గా నేను ఈ మూవీలో యాక్ట్ చేయలేదు, బట్ ఐ డిడ్ డబ్బింగ్. అండ్ అందరూ యాక్చువల్లీ వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ అ రియలీ గుడ్ ఫిల్మ్. అండ్ మీరు కంపల్సరీగా ఎక్కువగా ఎంజాయ్ చేసేది లైక్ ఇట్స్ ఎ ట్విస్ట్ ఏది అంటే అది క్లైమాక్స్. నాకు అన్నిటికంటే చాలా బాగా నచ్చింది క్లైమాక్స్. ప్రతి మినిట్ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట సినిమా. ఐ ఫీల్ సో గుడ్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ మన బెక్కం వేణుగోపాల్ గారు, హీ స్టూడ్ బ్యాక్ బోన్ అంతే మూవీకి. అండ్ ఆల్ ది టీమ్ ఎవ్రీబడి, వీళ్ళందరూ చాలా ఆ హార్డ్ వర్క్ అంతా మనకి మూవీలో కనిపిస్తుంటుంది అనమాట. ఇట్ ఈస్ రియలీ లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, నాట్ ఏదో యూత్ఫుల్ మూవీ అనే కాదు. యూత్ఫుల్ మూవీతో పాటు మనం పిల్లలతో కూడా చూసుకోవచ్చు అనమాట, అట్లా ఉంటుంది మూవీ. రియలీ అ వెరీ గుడ్ మూవీ. ఆల్ ది బెస్ట్ టీమ్. Thank you, Kranti garu. I will not take much time. I'll only just thank Pranav sir for taking me into this movie. That's it. Thank you. Not taking sir for giving me this opportunity. It was a wonderful experience working with the team. So yeah, do watch the movie on May 22nd. Thank you. Hey, చాలా క్లారిటీ. నందు కంటిన్యూగా కనపడుతున్నాడు ఇండస్ట్రీలోనే. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇదే హవా నడిపించాలని కోరుకుంటున్నాను. అవికా గౌర్ మనకు తెలుసు, నేషనల్ స్టార్. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసింది. బెక్కం వేణుగోపాల్ గారు చిన్న సినిమాలకి మెయిన్ పిల్లర్గా, తర్వాత అతనికి ఎవరు వచ్చి అడిగినా కానీ ఫుల్ సపోర్ట్ చేస్తారు. ప్రణవ్ స్వరూప్ చాలా సినిమా అంటే పిచ్చి ప్యాషన్. ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్ అవుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్. అండ్ సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. ఇవాళ సమయాన్ని ఇచ్చి ఇక్కడికి విచ్చేసినందుకు సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ బెక్కం వేణుగోపాల్ గారు, నాకు తెలిసి ఎంజీఆర్ గారు ఎన్టీఆర్ గారు ఫోటో ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఇళ్లలో మీ ఫోటో కూడా ఉంటుందేమో అనిపిస్తుంది. నాకు ఎప్పుడు ఇస్తున్నారు మీరు చెక్? ఇట్స్ ఆపర్చునిటీ, అది నేను నమ్ముతాను. ఆ ప్లేస్లో ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు అందరికి సపోర్ట్ ఆపర్చునిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది ఫస్ట్ నుంచి నాకు కొందరు ఆపర్చునిటీ ఇస్తేనే స్టేజ్కి వచ్చా కాబట్టి డెఫినెట్లీ అది చేయాలి.
ఎదిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అది చేయాలని నేను నమ్ముతా, అందరికి గుర్తు చేస్తుంటా. కొందరు చేస్తారు, కొందరు చేయరు. బట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అగ్లీ స్టోరీ టీం తరఫున అందరికీ వెల్కమ్. దిస్ సినిమా నాకు చాలా ఎమోషనల్. మీన్స్ స్వరూప్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. అంటే చాలా 14 years నుంచి నాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు. నాకు శిష్యుడు అన్ను ఫ్రెండ్ అనలేదు, నాతో పాటు ట్రావెల్ అవుతున్నా. అంటే ఒక సినిమాలో ఒక డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా ఎన్నో చిన్నవి చేశాడు. తను చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ఏదైనా కావాలని చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా సంవత్సరాలు ప్రయత్నం చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని సపోర్ట్ తీసుకొని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు సార్ అని ఒక 3 కథలు చెప్తే, ఆ కథలో ఈ కథ బాగుంటుంది, ఇది చేసుకో స్వరూప్. అప్పటి నుంచి నేను నా చేత నేను సపోర్ట్, కంఫర్టబుల్ సపోర్ట్ చేస్తున్నా, పెద్ద రిస్క్ సపోర్ట్ ఏం చేయలేదు. బట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఎవరైతే స్వరూప్కి, వాళ్ళ ఫ్రెండ్స్, కో ప్రొడ్యూసర్స్ అందరూ చాలా మనస్ఫూర్తిగా ఈ సినిమా బాగా రావాలని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సపోర్ట్ చేస్తున్న సుభాషిణి గారికి, రాజ్నాథ్ గారికి, కొండా లక్ష్మణ్ గారికి అండ్ దివ్యల శ్రీనివాసరావు గారికి అందరికీ మనస్ఫూర్తిగా చాలా గ్రేట్. మీరందరూ ఒక డైరెక్టర్కి ఈ సపోర్ట్ చేసి ఇంకో డైరెక్టర్ ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. వాళ్ళు అందించిన సపోర్ట్తో స్వరూప్ ఏ స్టోరీ అయితే ఎన్నుకున్నాడో దాన్ని, అంటే నేను చెప్పాను ఇంతకుముందు కూడా, చాలా కథలు అందరు కథలు చెప్తారు. కథ చెప్పిన తర్వాత డైరెక్షన్ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ అనుభవంతో వస్తున్నారు చాలామంది. కథ చెప్పి డైరెక్టర్ అంటున్నాం, కానీ డైరెక్షనల్ స్కిల్స్ వేరు. అది తెలియక ఆ పరిపూర్ణమైన కెమెరామెన్ వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్ప అనుకున్న కథ స్టేజ్ మీదకి రావట్లేదు. బట్ స్వరూప్ డెఫినెట్లీ ఈజ్ అ డైరెక్టర్. తన కథ, డైరెక్షన్ అన్ని తెలుసుకొని, అన్ని స్కిల్స్ నేర్చుకొని, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉండాలో తెలుసుకొని ఈ సినిమా పరిపూర్ణంగా తెర మీదకి ఎక్కించాడు. కాబట్టి ఈజ్ ఎ కంప్లీట్ డైరెక్టర్. డెఫినెట్లీ ఈజ్ ఎ గుడ్ ఫ్యూచర్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ స్వరూప్ మనస్ఫూర్తిగా. అండ్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టిన తర్వాత నందుతో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ నందు ఈ సినిమా చేసిన హెల్ప్ ఏ హీరో ఏ సినిమాకి చేయడు. ఏం చేసేదన్న తర్వాత చెప్తాను సినిమా రిలీజ్ అయినాక. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఇండస్ట్రీలో ఉన్నంత కాలం, ఇంతకుముందు ఆ రోజు నందు తీసుకున్న డిసిషన్, సపోర్టింగ్ డిసిషన్ దగ్గర ఈ రోజు వరకు ఎప్పుడు నందుకున్న ఫుల్ సపోర్ట్గా ఉంటా. డెఫినెట్లీ ఓ మంచి కథ బయటికి రావడం కోసం ఆ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి నందు ఫుల్ పేజ్ సపోర్ట్ చేశాడు. సపోర్ట్తో పాటు పర్ఫార్మెన్స్ నందు పర్ఫార్మెన్స్కి కొత్తగా చెప్పక్కర్లేదు. లాస్ట్ 20 years నుంచి చూస్తూనే ఉన్నాం. దీంట్లో ఇంకో చూపిస్తాడు. చాలామంది కొత్త డైరెక్టర్స్కి, ఇంగర్కి ఇంకో హీరో ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసే హీరో దొరికాడని ఈ సినిమా ద్వారా ప్రూవ్ అవుతుంది. చాలా మంచి కథలు వస్తాయి. డెఫినెట్లీ ఈ డిజర్వ్. అంతే, కొంచెం లేట్ అవుతుంది. సీజ్ స్టార్, బట్ ముందర తెలుస్తుంది. అలాగే అవిక గురించి నేను ఎక్కువగా అంటే ज़्यादा प्रे नहीं करना, आपको ज़्यादा वो नहीं बोलना, बट गाड ब्लेस यू అంతే. ఆమెతో సినిమా చూపిస్తామా, సినిమా చేశాను. తర్వాత తన వల్ల ఒక పెద్ద సూపర్ హిట్ వచ్చింది నా కెరియర్లో. అలాగే #బ్రో సినిమా చాలా మెమరబుల్ మూవీ. గాడ్ బ్లెస్ యూ. అలాగే అవిక అండ్ వాళ్ళ ఫాదర్ ఈ సినిమాకి, ప్రొడ్యూసర్కి చాలా స్ట్రాంగ్ హెల్ప్ చేశారు. కాబట్టి సినిమా ఈరోజు ఇంత బాగా వచ్చింది. అలాగే కెమెరామెన్ సాయి, డెఫినెట్లీ ఫ్యూచర్లో అతను గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ చాలా పెద్ద, నా బ్యానర్ నుంచి ఎంతోమంది, కార్తీక్ని, సాయి శ్రీరామ్ ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేసి వచ్చాడు. అలాగే సాయి కూడా రేపు పొద్దున ఆ రేంజ్లో ఉండబోతున్నాడు. వాళ్ళు మంచి సినిమాలు చేస్తున్నాడు. తర్వాత ఎడిటర్, తను ఈజ్ వెరీ టాలెంటెడ్, సైలెంట్. డెఫినెట్లీ ఒక కొత్త టీం కావాలని ఎడిటర్ని కానీ, డిజైనర్స్ వీళ్ళందరినీ నేను బాగుంటుందని చెప్పి నేను రోటీ కపడ సినిమా నుంచి హెల్ప్ చేస్తున్నా. ఆ రోటీ కపడప్పుడు వాళ్ళ టాలెంట్ చూసి విమ్లెస్ స్వరూప్ వీళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు. డెఫినెట్లీ ఈ సినిమా 22వ తారీఖున రిలీజ్ అవుతుంది. అందరికీ రీచ్ అవుతుంది. థియేటర్లో నేను నమ్ముతున్నది ఏంటంటే, థియేటర్లో, ఓటీటీలో అయినా, శాటిలైట్ ఎక్కడైనా ఈ సినిమా మాత్రం అందరూ చూస్తారు, అందరికీ రీచ్ అవుతుంది. కానీ థియేటర్కి వచ్చి ఎక్కువ చూసి ఈ డైరెక్టర్ని, ఈ టీంని సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద వెరీ బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బెక్కమైన గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా అగ్లీ స్టోరీ సినిమాతో ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వీళ్ళందరికీ కూడా ఫస్ట్ నా నమస్కారాలు. అలాగే నా ఫ్రెండ్స్, నా టీం వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్.
ఫస్ట్ ఈ కథ రాసుకున్న తర్వాత నేను నా ఫ్రెండ్ రాజ్నాకి చెప్పాను. ఐ మీన్ అంటే చాలా చోట్ల చెప్పాను, చెప్తే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ కథ కాదు, డైరెక్టర్ అవ్వాలని చెప్పి చాలాసార్లు కథలు పట్టుకుని తిరుగుతున్నా, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. మా ఫ్రెండ్కి చెప్పాను ఈ కథ, చెప్తే సరే నేనున్నాను నీకు, నీ వెనకాతలు ఉంటాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు మా ఫ్రెండ్ రాజ్నాకు. తర్వాత మెల్లిగా స్టార్ట్ అయింది సినిమా అలాగా. సారీ ఫస్ట్ టైం కదా మాట్లాడుతున్నా, బాగా టెన్స్ బాగా. ఐ మీన్ షూట్లో చేశాను కానీ బ్రో ఇలా మైక్ ఇలా స్టేజ్ మీద ఎప్పుడు చెప్పలేదు కదా, ఫస్ట్ టైం. ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ టైం నేను ఫోన్ చేసి నందు గారికి చెప్పాను అనమాట. నందు గారికి చెప్పి కథ అప్పుడు పెట్టుకున్న దీనికి పేరు గాండు అని పెట్టాను అనమాట. యాక్చువల్లీ దీనికి సినిమా ఈ సినిమాకి పెట్టిన పేరు ఫస్ట్ పేరు గాండు అని పెట్టా. కానీ మనకి ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేయనన్నారు. ఆయన అదొక్కటే చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తే అదే ముందు చెప్పారు. మీరు చెప్పే విధానంలో ఫస్ట్ ఈ సినిమాకి టైటిల్ ఫస్ట్ అలా పెట్టుకున్నాను, నా తర్వాత ఫస్ట్ నందుకు కథ చెప్పాను, అప్పుడు గాండు అని పేరు పెట్టినట్టు నన్ను ఏదో మీరు తిడుతున్నట్టుంది. అంటే దీనికి అంత అగ్లీగా ఉండే పేరు ఉండాలి కదా అని చెప్పి ఫస్ట్ గాండు అని పెట్టాను. తర్వాత అది అక్కడ ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేయనన్నారు కాబట్టి ఇంకా అంత అగ్లీగా కనబడాలని చెప్పి అప్పుడు అగ్లీ స్టోరీ అని పెట్టాను అనమాట. ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ నందు గారికి చెప్పి స్టోరీ చెప్తే ఆయన ఫస్ట్ నన్ను నమ్మలేదు అనుకుంటా కదా బ్రో, ఈడు ఎలా తీస్తాడు ఏంటో అని. నమ్మకపోతే సినిమా ఎలా చేస్తారండి, మరీ దారుణం అసలు. నేను ఖండిస్తున్నాను. ఇప్పుడే పెట్టుకున్నారు, నేను కథ చెప్పిన తర్వాత ఫుల్ సపోర్ట్ చేసి సపోర్ట్ బ్రో. అంటే ఫస్ట్ ఇనీషియల్ గా కథ చెప్పిన వెంటనే బ్రో నాలో ఉన్నటువంటి కార్తిక్ ని బయటికి తీసుకురా బ్రో. ఈడు ఎంత ఈడేమో చాలా సార్లు అన్నారు, ఈడేమో నువ్వేంటి బ్రో ఈ కథ ఏంటి బ్రో అని చెప్పి. అదే అంటే అసలు ఈ ట్రైలర్ చూసిన వాళ్ళకి ఈయన వేసే డ్రెస్సింగ్ కి కళ్ళద్దాలకి సంబంధం లేదు. మీరు మా ఇంటర్ కాలేజ్ లో జూనియర్ లెక్చరర్ లా ఉన్నారు, మీరు అగ్లీ స్టోరీ తీస్తారని ఎలా అనుకుంటాం బ్రో. అంటే బయటకు ఒకలా ఉండి లోపలికి ఒకలా ఉంటారు కదా బ్రో అందరూ, అది ఆ లోపల యాంగిల్ చూపిద్దాం అని చెప్పి ఈ కథ. యా నేను కూడా నమ్మలేదు కదండి. సో నెక్స్ట్ అవికా గారికి చెప్పాను అనమాట స్టోరీ. అంటే అవికా గారిని ఎందుకు తీసుకున్నానంటే అవికా గారు బాలికా వధు, ఐ మీన్ చిన్నారి పెళ్లి కూతురు చేసి ప్రతి ఇంట్లోకి చాలా రూటెడ్గా వెళ్ళిపోయారనమాట ఆవిడ. ఈ కథలో హీరోయిన్ కొద్దిగా పెయిన్ సఫరింగ్ అది ఉంటుంది. సో అలాంటప్పుడు వేరే అమ్మాయిలు ఎవరైనా చేస్తే అది అందరూ ఓన్ చేసుకోలేరు. అదే అవికా చేసింది అంటే మన ఇంట్లో అమ్మాయి ఏదో ఫీల్ అవుతుంది, మన ఇంట్లో అమ్మాయికి ఏదో కష్టం వచ్చింది అని చెప్పి ఫీల్ అవుతారు. సో అందుకని చెప్పి అవికా గారిని తీసుకున్నాను అనమాట. ఇంకా బ్రో ఈ కథ చెప్పింది తర్వాత నెక్స్ట్ బెక్కి వేణుగోపాల్ గారికి చెప్పాను. అంటే హీరో గారికి వాళ్ళకి చెప్పకముందే చెప్పాను కదా సార్. అవునా? ఫస్ట్ స్పీచ్ తోనే వైరల్ మీరు. అంటే టెన్షన్ వచ్చేస్తుంది బ్రో యాక్చువల్ గా. అది మీరు టెన్షన్ పడుతున్నట్టు లేదు. ఓకే ఎగ్జాక్ట్లీ, మా కెమెరా అక్కడ ఉండిపోతుంది చూడండి. ఓకే. సో గోపి గారికి చెప్పాను, ఆయనకి ఇంకా వేరే 2-3 స్టోరీస్ చెప్పాను. ఈ స్టోరీ యాక్చువల్గా వెబ్ సిరీస్ కానీ రాశాను అనమాట. ఇది వెబ్ సిరీస్కి ఇంకా వైల్డ్గా రాశాను బాగా. అంత వైల్డ్గా అయితే నిన్ను ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుంది, నువ్వు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది ఇంత వైల్డ్గా తీస్తే అని చెప్పారు ఆయన. అదే ఎంత వైల్డ్ గా రాసారో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను మీరు మాట అన్నారంటే. ఓకే ఓకే సార్ గారు. అందుకని అదంతా అప్పుడు వెబ్ సిరీస్ నుంచి అంటే నేనేంటంటే నేను ఇంట్లో మన కోవిడ్లో వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అవి చాలా వైల్డ్గా అనిపించి, సో మన కథ కూడా వైల్డ్గా రాద్దాం అని చెప్పి అలా రాశాను అనమాట. మీరు నాకు చెప్పేస్తున్నారు, అక్కడ చెప్పాలి. మీకు చెప్పిన ఓ నాకు చెప్పినా ఒకటే. సో అప్పుడు వెబ్ సిరీస్ నుంచి దాన్ని ట్రిమ్ చేసుకుని కథలు మార్చి సినిమాగా మార్చి అనమాట దాన్ని. దీనికి నాకు సపోర్ట్ ఇచ్చింది మా ఫ్రెండ్ రాజ్నాగ్, మా బ్రదర్ అశ్విన్, నా వైఫ్ శ్రావణి, బెక్కి వేణుగోపాల్ గారు, అండ్ ఇంకా చాలామందిని మర్చిపోయి ఉంటాను డెఫినెట్గా. అండ్ నందు బ్రో, మీరు ఈ సినిమాకి ఏం చేశారో నాకు తెలుసు. అంటే సినిమా కథ చెప్పిన తర్వాత ఈయన రెమ్యూనరేషన్ ఎంత అని అడిగితే, బ్రో రెమ్యూనరేషన్ అదంతా కాదు, చేస్తాను, రెమ్యూనరేషన్ అదంతా మనం మాట్లాడదాం బ్రో, నాకు ఈ కథ చాలా నచ్చింది, నాకు ఈ కథ చేస్తానని చెప్పి ఆయన ఈ కథ ఒప్పుకున్నారనమాట. అలాగే అవిక గారు
అంటే రేపు షూట్ ఉంటే ఈ రోజు నుంచే నాకు ఫాలోఅప్, రేపు నేను ఏ మేకప్, ఏ కాస్ట్యూమ్, ఏ ఎక్స్ప్రెషన్, ఏ సీను ఏంటి, యాక్చువల్గా మనం ఫాలోఅప్ చేస్తాం. అలాంటిది అవిక గారే టైం టు టైం, నేనైనా లేట్గా రావచ్చు కానీ అవిక గారు ఎప్పుడు షూట్కి లేట్గా రాలేదు. అవిక గారు ఐ మీన్ నేను ఫస్ట్ సినిమాలోనే ఇలా నందు గారు, అవిక అంటే ఇంత సపోర్ట్ చేసే వాళ్ళతో చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను మేబీ అందరికి అలా దొరకపోవచ్చు, నాకు దొరికింది. ఇద్దరు చాలా మంచి ఆర్టిస్టులు దొరికారు నాకు. అండ్ సాయి కుమార్ దారా, సాయి తను చాలా వండర్ఫుల్ విజువల్స్ ఇచ్చాడు నాకు. నాకు ఎలా కావాలో నాకు చెప్తుంటే, నాకు వైల్డ్గా ఉండాలి, కలర్స్ ఎలా ఉండాలి అంటే ఇద్దరం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అంత వద్దు సార్, ఎంత వద్దు సార్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ శ్రవణ్ భరద్వాజ్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. చాలా ఐ మీన్ సినిమాకి మ్యూజిక్ కూడా చాలా పెద్ద సెట్ అనమాట ఇది. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్న మా ఫ్రెండ్ దీవెల శ్రీనివాస్, మెహర్ భయ్య, అండ్ ఇక్కడికి వచ్చిన సాగర్ కే చంద్ర గారు. ఆయన మా ఫ్రెండ్ రాజ్నాక్ ఫ్రెండ్ అనమాట. ఆయన ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు ఇంప్రెస్ అయ్యి సరే నేను సపోర్ట్ చేస్తాను నీకు అని చెప్పి ఆయన వచ్చారు. థ్యాంక్ యూ. మీ పేరు స్వరూప్ కాదు, విశ్వరూప్ అని పెట్టాలి, అది చూపించారు మీరు. సో ఏ ఫిల్మ్కైనా ఫస్ట్ మనకి ఒక ప్రొడ్యూసర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాజెక్ట్ని సెటప్ చేయడానికి, ఈ ప్రాజెక్ట్ని లైన్లో పెట్టడానికి హెల్ప్ చేసిన బెక్కన్ గోపి గారికి, ఆయన చాలా మందికి ఇలాగే చేస్తూ ఉంటారు. అతనికి అందరి తరఫున థ్యాంక్స్. దెన్ రాజ్నాగ్ సతీష్, తన నా ఫ్రెండ్ యాక్చువల్లీ. రాజ్నాగ్ ప్లీజ్ కమ్ యూ. సో వి మెట్ లాంగ్ బ్యాక్ అండ్ వి గుడ్ ఫ్రెండ్స్. తను ఈ సినిమా చేస్తున్నాడంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సపోర్ట్ హిమ్ ఇన్ విచ్ ఎవర్ వే ఐ కుడ్. అండ్ దువ్వెల శ్రీనివాస్ గారు అండ్ మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, సిస్టర్ వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు. సార్ హలో సార్. సో ఈ ప్రొడ్యూసర్స్కి బోల్డంత డబ్బు రావాలి, బోల్డంత మైలేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమింగ్ నెక్స్ట్ టు ద ఆర్టిస్ట్ ఏంటంటే అవిక గారిని వీ హవ్ సీన్ హర్ చైల్డ్ ఆర్ట్స్ దగ్గర నుంచి చూస్తున్నాం. నథింగ్ న్యూ టు టెల్ యాక్చువల్లీ. కొత్తగా ఇప్పుడు ఈరోజు నేను షీజ్ అ గుడ్ పర్ఫార్మర్ అన్న, బాగా చేసిందన్న రియలీ డజంట్ రియలీ మేక్ ఎనీ డిఫరెన్స్. బట్ కమింగ్ టు నందు విషయంలో బీన్ సీయింగ్ హిమ్ క్వైట్ సమ్ టైమ్ చూస్తాను. అకేషనల్గా ఏంటంటే మనకు కెరియర్ చేంజింగ్ రోల్స్ అని వస్తూ ఉంటాయి. నాట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ డే, ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ ఎవ్రీ ఫిలిం. లాంగ్ బ్యాక్ మాకు ఫిల్మ్ స్కూల్లో అప్పుడు ఒక అనెక్డోట్ చెప్పారు ఏంటంటే, డర్ అని ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు, డర్. సో సన్నీ డియోల్ వాజ్ ద హీరో. సో నరేషన్ అయిపోయిందంట. ఇట్ వాజ్ యశ్రాజ్ ఫిల్మ్స్ ఐ గెస్. డర్. సో నరేషన్ అయిందంట. అండ్ పెద్ద ఆయన డైరెక్టర్. సో సంబడి ఆర్ రైటర్ ఏంటంటే టోల్డ్ హిమ్. తనతో పాటు ఇంకొక మేనేజర్ కైండ్ కూడా వింటా ఉన్నారంట. ఆయన మొత్తం వినేసి ఆ కరెంగే ఫిలిం చేసేద్దాం మనం అని చెప్పంట. దెన్ అతను పాయింట్ అవుట్, पाजी ये देखो और दूसरा लौंडा भी है इसमें, वो नेगेटिव कैरेक्टर है, एक बार सोच लो अన్నాడంట. అంటే అరే సైకో का रोल है रे, गाली उसको ताली हमको అన్నాడంట. This is what Sunny Deol said. And the moment Dar released, phenomenal, Shah Rukh Khan. ఎట్లా అంటే ఇట్ వాజ్ నెవర్, నోబడి ఎక్స్పెక్టెడ్. ఎందుకు ఇప్పుడు కథ హీరోయిన్ అని అనుకో, వెరీ గుడ్ హస్బెండ్. డర్ కథ ఏంటర్ ఆఫ్ గుడ్ హస్బెండ్, వైఫ్ వెనక ఎవడో చిచ్చోరా పడతా ఉంటాడు, అని కొట్టి చంపేస్తాడు. ఇంత స్టోరీ. హూ ఇస్ ద హీరో ఇన్ ద ఫిల్మ్? సన్నీ డియోల్ ఆబ్వియస్లీ. బట్ వాట్ హ్యాపెండ్? షారుఖ్ ఖాన్, నేషనల్ అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్, అండ్ సో మచ్ మైలేజ్. హీ బికేమ్ వాట్ హీ ఈస్ బికాస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రోల్. సో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్కి, ఈ కైండ్ ఆఫ్ కొంచెం సైకిక్ ట్రైట్స్ ఉన్న క్యారెక్టర్స్కి ప్రాపర్లీ డన్, హ్యూజ్ మైలేజ్ ఉంటుంది. అండ్ నందు, ఐ థింక్ దిస్ వుడ్ బి యువర్ డిఫైనింగ్ మూమెంట్. సో ఇంకా కమింగ్ టు మిగిలిన ఆర్టిస్ట్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. డిఓపి చాలా బాగా చేశారు. ఐవ్ సీన్ హిమ్, ద కలర్ కాంబినేషన్స్ కానీ, ద ఫ్రేమ్, ద వే కెమెరా వాజ్ మూవింగ్, ఇట్స్ వాజ్ వెరీ వెల్ synchronized, choreographed. Sound design guys, new guys from Annapurna, please come here. Yeah. The mixing, Uday and Chatur, very good work. Even Nenu Film School, my specialization also sound, but I became a director, so it life was good to see that. You guys also have plans, okay? Editor, music, andariki kuda all the best, congratulations. And finally coming to our department, so Swaroop, after so long, చాలా కష్టపడి అంటే అందరం పడతాం, బట్ లాట్ ఆఫ్ ప్యాషన్, ప్రిజర్వింగ్ ద ప్యాషన్ అంటాం కదా, టు కీప్ ఇట్ అలైవ్, టు కీప్ ద ఫైర్ బర్నింగ్ అంటారు కదా, దాంతో ఈ మేడ్ దిస్ ఫిలిం.
అగ్లీ స్టోరీ అలియాస్ గాండు. సో తనకి హ్యూజ్ సక్సెస్ రావాలని, హ్యూజ్ మైలేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీబడి హియర్, ద కాస్ట్యూమ్స్, ఎవ్రీవన్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మై ఫ్రెండ్ రాజ్నాకి ఓల్డ్ అంత డబ్బులు రావాలని, నెక్స్ట్ మా అందరితో మళ్ళీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్షన్ చేసిన ఈ మూవీ అగ్లీ స్టోరీ మంచి హిట్ కావాలని, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. I am in Hyderabad after a very long time. After marriage. Yes. But this one is very special. First of all, I want to acknowledge that you all are here. And thank you for this support. This support means a lot because you help us reach out to our audience and give that first show that importance where people step in. So thank you for that. Thank you all the guests, sir. Thank you so much for your lovely words. All of you present here on the stage has given their heart and soul to this film, and I know it because I saw a lot going on in personal lives as well. Our director, who seems to be all happy, all energetic here and nervous and cute, there was a lot going on in his life. Unfortunately, one by one, his parents passed away through the journey of this film. And to see your parents be there on your biggest possible day in front of you means a lot. But his dream now, I am sure, and I told him this also, that wherever your parents are, the way you have worked towards this film, the way you have given your entire intention of making this film a success, wherever they are proud of you. And yeah, just to go through something personally and still being at it with your work and being a professional is not easy. So kudos to that. I have a very special corner for our DOP. During the shoot, he has been all fun, all games. It looks very easy that he's doing a setup, effortless, having fun, joking around. Yesterday, I happened to finally see the final product, the final film, the entire complete print. And my mind was blown with his work. What precision, what clarity in every framing. Amazing job by the DOP. I am so proud of you. And if at this age you are able to do this, I'm waiting for your next project now. I'm really waiting. Looks young, but No, but please. The next, I must mention our music director. He has given music for my earlier films as well, and all of those are very close to my heart. And I feel very proud that, again, yet another time, I'm a part of a film where he's also a part of. It makes me feel like these are our people and we are succeeding together. That is the feeling for him, and especially for Venugopalji. I think he has been there since Cinema Chupista Mama, #bro, and his eye for finding the right people or the right script is so strong, and his intuition for making that all happen with, that 100% passion. I trusted blindly, and every time he comes with a script to me that, meet this director, there is a script, I genuinely have that clarity that he has that sense. Maybe there is something happening. There is this positive intent that I go ahead for a meeting with. And thank you for that. Thank you. Everybody from costume to the editors, I think great job. Everybody has done a fabulous job in this film. And I don't want to mention or talk too much about Nandu because everybody has already done that. But honestly, I believe that this is his best performance till date. I feel that he has done everything in his power to make sure that this character is hated, and that is exactly what we want. When I was shooting, when I was doing some scenes where Nandu was not behaving normal, I hated him. For the first time in my career, I was uncomfortable on a set. I was absolutely wanting to get rid of the scene and just do something else in life, because of the discomfort of this character that I was actually feeling.
The script made me really hate the fact that somewhere someone is actually going through this. Unfortunate, but the reality. And it's high time that we make films where the reality check is given to the audience. As much as a lot of people would want to avoid a film like this which will show them the mirror, it's high time you watch it. It's high time you learn something from it, because a lot of movies are made for entertainment. A lot of movies have messages and social messages. Biggest example, Chinari Pelli Kudru. But here, with entertainment, with keeping you gripped, there is a message that is given. And that is not nice. And I want you to see that, face it. And as an actor, I think I've believed in a lot of my projects. I've been very confident. Some of them have worked, some of them have not. This one, there is a different level of belief and confidence, only because of the story and direction. So big congratulations to our director. He has nailed it. And I'm so proud that it doesn't look like it's his first film. It doesn't feel that way. Even on set, he was so clear with what he wanted. It made my job easy. It made my nuances as an actor very easy. So thank you. A big thank you for that. I believe that after 5 years, 6 years, when I will be looking back at this project, I will be the proudest. And I'm so happy to say that. Special thanks to you. Every project that you have been a part of when it comes to trailer launch, audio launch, it has always been special. You create this energy which is positive, lively, and you make everybody smile. Thank you for making our day. And again, going back to the idea of a film that should be successful, should be acknowledged. So 22nd of May is that day where we are hoping, praying, and we just wish that you guys watch it once, and then I'm sure you will be talking about it. So thank you so much. డెఫినెట్లీ అది 22nd జరగబోతుంది. అండ్ థ్యాంక్ యూ. నా జర్నీలో కూడా లాస్ట్ 4-5 monthsగా చూస్తున్నారు. నన్ను చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంచుతున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో టు ది ఎంటైర్ చీఫ్ గెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ సాగర్ అన్న థ్యాంక్ యూ అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా నేను యూ స్పోక్, నా మైండ్లో ఉన్న మాటలు మీరు చెప్పారన్న. నేను కూడా ఒక యాంటగనిస్టే ప్రొటాగనిస్ట్గా సినిమా చేయటం అనేది తెలుగులో అయితే గత 20 సంవత్సరాల్లో అయితే ఒక కథ కూడా రాలేదు. సో అలాంటి కథ నాకు వచ్చినప్పుడు నాకున్నటువంటి ఇన్స్పిరేషన్ నిజంగా షారుఖ్ ఖాన్ గారు చేసినటువంటి ఢర్, బాజీగర్, అండ్ మలయాళంలో ఫహద్ ఫాజిల్ గారు చేసినటువంటి 22 ఫీమేల్ కొట్టాయం అని ఒక సినిమా చేశారు. అందులో కూడా ఈ ప్లేస్ సైకోపాత్ అండ్ ఒక నెగిటివ్ షేడ్, గ్రే షేడే ఉంటుంది. అంటే మనం సినిమాలన్నింటిలో రాముడి క్యారెక్టర్లే చూస్తాం. రావణాసురుడి క్యారెక్టర్ మీద ఒక కథ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పాలనే ఒక చిన్న కిక్తో నేను ఈ సినిమా చేశాను. అండ్ యూ యాక్చువల్లీ స్పోక్ దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ దట్ ఈస్ హియర్. బేసిక్గా నేను ఈ సీజన్లో యూజువల్గా గత 8 సంవత్సరాలుగా చూస్తుంటే నేను ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఐపీఎల్కి వెళ్ళి నేను హోస్టింగ్ చేస్తూ ఉంటాను. సో అగ్లీ స్టోరీ అనే వెంటనే ట్రైలర్ కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది. నాకు తెలిసి ప్రతి ఒక్కరి స్పీచ్లు కూడా అలా ఉంటాయని చెప్పి నేను సినిమా గురించి ఒకవేళ బికాజ్ ఐఎమ్ నాట్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఐపీఎల్ ఈ సీజన్ నేను చెయ్యట్లేదు ఈ ప్రమోషన్స్ మిస్ అవుతున్నాము, కానీ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది చూసిన తర్వాత. యా, సో ఇక్కడ సినిమా ఉంది, నెక్స్ట్ సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. సో కాబట్టి అక్కడ మిస్ అవుతున్నాను. బట్ ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకూడదు అని చెప్పి ఈ సినిమా గురించి ఒకవేళ ఐపీఎల్ హోస్ట్గా నేను చెప్పాల్సి వస్తే చెప్పనా, సినిమా స్పోర్ట్స్ అటు ఇటు అయితే కనుక తప్పుగా అనుకోకండి. పోయిన సంవత్సరం ఐపీఎల్ చేసిన తర్వాత నుంచి మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంచెం టచ్లో లేం కాబట్టి. బట్ సినిమా గురించి ఐపీఎల్ స్టైల్లో చెబితే ఎలా ఉంటుంది, బికాస్ ఐపీఎల్స్ గోయింగ్ ఆన్, ఐపీఎల్ ఫీవర్ ఇస్ ఆన్. కాబట్టి తెలుగు ప్రేక్షకులందరికీ స్వాగతం, నమస్కారం, వందనం. వెల్కమ్ టు యట్ అనదర్ మ్యాచ్ డే. మే 22వ తారీఖున మ్యాచ్ డే ఫిక్స్ అయింది. అండ్ ఈ మ్యాచ్ డే రోజు ఆడడానికి ఒక కొత్త టీం మైదానంలోకి బరిలోకి దిగబోతోంది. అండ్ ఆ టీం పేరే అగ్లీ స్టోరీ. ఈ అగ్లీ స్టోరీ అనేటువంటి టీం ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ, స్టేడియంలో ఉన్నటువంటి స్పెక్టేటర్స్ అందరినీ, ఐ మీన్ థియేటర్స్ లో ఉన్నటువంటి ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బికాజ్ అగ్లీ స్టోరీ అనేటువంటి టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అటువంటి వాళ్ళు. టు బిగిన్ విత్ ఒక అగ్రెసివ్ బ్యాటింగ్ ఇంటెంట్ ఉన్నటువంటి ఒక హీరో
వెరీ వెరీ అగ్రెసివ్. ఫస్ట్ బాల్ నుంచే 6లు 4లు బౌండరీలు, బాల్ ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడి తీరాల్సిందే. అలాంటి ఒక అగ్రెసివ్ ఇంటెంట్ తో ఉన్నటువంటి హీరో ఎమోషన్స్. అండ్ నెక్స్ట్ హీరోయిన్ ఎంట్రీకి వస్తే విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ లాంటి ఒక చక్కటి కవర్ డ్రైవ్ తో ఎంట్రీ ఇస్తుంది. క్లాసిక్ కవర్ డ్రైవ్స్. కేఎల్ రాహుల్ కి చెప్తూ ఉంటాం కదా, దట్ ఫార్మ్ ఇస్ టెంపరీ, క్లాస్ ఇస్ పర్మనెంట్ అని చెప్పి, అలాంటి పర్ఫార్మెన్స్ తో క్లాస్ ని పర్మనెంట్ చేసినటువంటి ఒక అవికా గౌర్ మన ముందుకు వచ్చింది. అండ్ ఆ తర్వాత విలన్ గురించి చెప్పాలంటే డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బాస్. ప్రతి బాల్ యార్కర్ వేస్తాడు, ప్రతి బాల్ బీమర్ బౌన్సర్ తో ఆపోజిషన్ ని హడలు పెట్టించడంలో ఎటువంటి సందేహం లేదు. మిడిల్ ఓవర్స్ కంటే ముందు ప్లే ఏంటది చూసారా, ప్లే ఆఫ్స్ తర్వాత వస్తుంది పవర్ ప్లే అనగా మొదటి 15 నిమిషాల్లోనే సినిమా స్టార్ట్ అయిన తర్వాత స్క్రీన్ ప్లే 200 స్ట్రైక్ రేట్ తో వెళ్తూ ఉంటుంది. ఎక్కడా మిమ్మల్ని బోర్ కొట్టించదు. ఇంటెంట్ అదే అగ్రెసివ్ గా ఉంటుంది. మొదటి 10 ఓవర్లు అయ్యేసరికల్లా మీకు సినిమాలో 120 ఫర్ నో లాస్ ఉన్నప్పుడు ఒక వైబ్ ఎలా ఉంటుందో, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఆడుతున్నప్పుడు అలాంటి ఒక ఫీలింగ్ మీకు అగ్లీ స్టోరీ మొదటి హాఫ్ లో కలిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నో లాస్. అండ్ మిడిల్ ఓవర్స్ కి వచ్చిన తర్వాత అలాగే మైండ్ గేమ్స్ ఆడుతూ సినిమా సరదాగా ముందుకు వెళ్తుంటుంది. అప్పుడే ఒక స్పిన్నర్ ఎంట్రీ ఇస్తాడు, మిస్టరీ బౌలర్. ఎలాంటి స్పిన్ వేస్తాడో మనకు తెలియదు. గూగ్లీస్ తో రావచ్చు, ఎలాంటి స్పిన్ అయినా వేయచ్చు, టర్న్స్ ఉంటాయి, గూగ్లీస్ వేయచ్చు, ఏమైనా అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత డెత్ ఓవర్స్ కి వస్తే ఒక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు 6 balls 20 runs టు విన్, ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ క్లైమాక్స్ మీకు ఉంటుంది. ఆ 6 balls 20 runs టు విన్ ఉన్నప్పుడు హీరో ఏం చేస్తాడు, హీరోయిన్ ఏం చేస్తుంది, అసలు కథలో ఏం జరుగుతుంది. అండ్ బూమ్, ప్రతి బాల్ 6 కొట్టుకుంటూ అగ్లీ స్టోరీ అండ్ టీం ఒక భారీ మార్జిన్ తో May 22 థియేటర్స్ లో ఈ స్టేడియంలో ఖచ్చితంగా భారీ మార్జిన్ తో గెలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. వి ప్రామిస్ యూ. సో May 22 థియేటర్స్ కి రండి, అగ్లీ స్టోరీ చూడండి, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. నేను మీ నందు, మీ హోస్ట్ అండ్ యువర్ దోస్త్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి ఇంకా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో నేను సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుసుకుంటాం మనం. సో థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో. నందు గారు అండ్ అవిక గారు, థ్యాంక్ యూ సో మచ్. సాగర్ గారు, థ్యాంక్ యూ. ఎస్, and producer, director. Yeah, now DOP garu and Beckham Gopi garu ekkada unnaru? Kuchondi inka. Nandu, take middle street. Yeah, ajao ji, ajao, baithiye thoda der. Yes, ready. And next producers could please join the stage andi for Q&A session. I request DOP also please join the stage. Beckham garu, Gopi garu ekkada unnaru asalu? ఓన్లీ గోపి గారు ప్లీజ్ జాయిన్ స్టేజ్. అంటే హీరో కింద చేయాలి ఇలాంటి క్యారెక్టర్స్, అంటే హీరోయిక్ గా ఉన్న క్యారెక్టర్స్ ఎలాంటి. లాస్ట్ టైం చూస్తేనేమో సైక్ సిద్ధార్థ్ అన్నారు, ఇప్పుడు చూస్తేనేమో అగ్లీ స్టోరీ అన్నారు, మధ్యలో దండోరా. సో మధ్యలో దండోరా. అంటే ఈ గాండుగాడి కథలో మీకు నచ్చిన అద్భుతమైన ఎలిమెంట్ ఏంటి? ఇది అగ్లీ స్టోరీ కదా. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సార్. నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే సార్, ఈ సినిమాలో నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు రాముడి కథలే చెప్తున్నాను సార్. రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుంది, ఒక క్యారెక్టర్ ఒకలా పర్టికులర్గా బిహేవ్ చేస్తుందంటే నెగిటివ్గా, ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తోంది అనేది మనం ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించలేదు. చూపించినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని చూపించలేదు. ఈ సినిమాలో యాంటాగనిస్టే ప్రొటాగనిస్ట్ కాదు ఉన్నప్పుడు వాడు అలా బిహేవ్ చేయడానికి గల కారణాలు ఏంటి, వాడి చైల్డ్హుడ్లో వాడికి ఏమైనా ట్రామా ఉందా, వాడికి అయినటువంటి గాయాలు ఏమైనా ఉన్నాయా, వై ఈజ్ అ పర్సన్ లైక్ దిస్ బిహేవింగ్ ఇన్ అ సర్టన్ వే అనే దానికి ఆయన రాసుకున్నటువంటి బ్యాక్ స్టోరీ, ఇవన్నీ కారణాలు. అండ్ స్పెషల్లీ సార్ నాకు ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. యూజువల్గా మనం అంటే ప్రతి కథని కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాం. కథ ఉంటుంది, దాన్ని కొత్తగా చెప్పే కథ ట్రై చేస్తాం. నాకు తెలిసి ప్రపంచంలో మహాభారతానికి రామాయణానికి మించి కథలు ఉండవు. అందులోంచే రకరకాలని మనం తయారు చేసుకుని స్క్రీన్ ప్లే వేస్తాం కదా. కానీ ఈ కథలో ఉన్నటువంటి సీక్వెన్సెస్ గురించి చెప్తే వాటిలో
ఐ మీన్ అలాంటి వాటి అక్కడ అందులో ఉందేమో తెలియదు, అలాంటి పురాణాల్లో ఉందేమో మనకు తెలీదు. కొన్ని సీక్వెన్సెస్లో ఈ పలానా మనిషి బిహేవ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సార్. ఇంటెన్స్గా ఉంటాడు, కానీ చూస్తున్న ఆడియన్స్కి వీడు ఇప్పుడు ఏం చేస్తాడు అనేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంటుంది. అది చాలా బాగుంటాయి. నేను కథ చాలా సింపుల్ కదా, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ అమ్మాయి ఒప్పుకుందా లేదా, ఇది బేసిక్. కానీ వీడు ప్రేమించే విధానాన్ని ఎలా చెబుతున్నాడు అనేది ఎక్స్ట్రాడినరీగా మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక సీన్ ఇఫ్ ఐ కెన్ సే సార్, మనయ్య గారికి కూడా చెప్తున్నాను, రాజేష్ గారు మీకు కూడా ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్ కూడా అనుకున్నాను, జెన్యున్గానే చెప్తున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది, అంటే వీడి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఎంత కొత్తగా ఉంది, అదొక్కటి చెప్తే మిగతా అన్ని సీన్స్లో మీరు రిలేట్ చేసుకోవచ్చు. హీరోయిన్కి చేయి కట్టే ఉంటుంది, హీరోకి ఏంటి వీడి ప్రేమ కదా, నన్ను నేహాకి ఏమైందా, హాస్పిటల్లో ఉంటారు, వీడికి లేటర్ తెలుస్తుంది, వీడు వెళ్ళాడు, నన్ను ఏమైందన్న నేహాకి ఏమైందన్న ప్లీజ్ నన్ను ఒక్కసారి వెళ్ళి చూస్తానన్న అంటే, రే అమ్మాయి రెస్ట్ తీసుకుంటుందిరా, అమ్మాయిని డిస్టర్బ్ చేయకు అని శివాజీ రాజా అంటారు. లేదు నాన్న ప్లీజ్ నన్ను ఒక్కసారి వెళ్ళి కలుస్తానన్న, ప్లీజ్ నాన్న. రే వద్దని చెప్తున్నా, ప్లీజ్ నాన్న ఒక్కసారి నన్ను నేహాకి బ్లడ్ అంటే నాన్న వద్దని చెప్పాను. రే చెప్పా కదరా వెళ్ళి వస్తానే, వెళ్ళి చూసి వస్తా, మోసు కూర్చో అని కట్ట లోపలికి వెళ్ళి నేహానికి ఏమైంది నేహ పర్లేదు అని చెప్పి వీడి ఇక్కడ ఇందులో నేహ మీద ప్రేమ ఉంది, వీడి సైకాటిక్నెస్ ఉంటుంది. సేమ్ ఇదే వీడు తీసుకెళ్ళి ఆ హీరోయిన్ దగ్గర అప్లై చేస్తాడు. నీకు ఏమైంది, నీకు ఏం కాలేదు కానీ భయపడుతూ ఉంటుంది. భయపడక నేను నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు, నేను నీకోసం వచ్చాను అని భయపడుతుంటే, ఎందుకే భయపడుతున్నావు, నేను ప్రేమిస్తున్నాను కదా, భయం ఎందుకే, నీకు చేయగట్టిందని నేను ఎంత అనుకుంటూ వీడి ప్రేమ చూపించే విధానం ఏదైతే ఉంటుందో సార్, సాక్షాత్వంగా ఉంటుంది చెప్పాలంటే పైశాచకత్వం. సో నేను మీకు జస్ట్ బేసిక్ 1-2 చెప్పాను సార్. ఆ సీక్వెన్స్ ఒక 10 minutes సీక్వెన్స్ లో ఉంటాయి, లేదంటే ఒక 7-8 minutes ఎపిసోడ్స్ లో ఉంటాయి. ఒక చితిమంట ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్స్ అన్ని ఇప్పుడు కొంచెం అగ్లీగా ఉంది అనిపించచ్చు, బట్ వెన్ యూఆర్ వాచింగ్ ద ఫిలిం మొదటి 10 నిమిషాల్లో కార్తిక్ అనేవాడు కనెక్ట్ అయిన తర్వాత మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు ఫర్ ద వే ద సీన్స్ ఆర్ రిటర్న్. నేను కథ అని చెప్పట్లే, మళ్ళీ కథ ఇలా ఉంటుందండి, ఫస్ట్ యాక్ట్ ఇది, సెకండ్ యాక్ట్ ఇది, థర్డ్ యాక్ట్ ఇది, పించ్ పాయింట్ 15 అవన్నీ చెప్పట్లా, సీక్వెన్స్లు అదిరిపోతాయి. ఆన్సర్లు ఎందు అయినందుకు క్షమించండి, బట్ అగ్లీ స్టోరీ ఎందుకు ప్రేక్షకులకి చూడాలనే దానికి దీని ద్వారా నేను చెప్పాలనుకున్నాను. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు రాముడు రావణాసురుడు కాన్సెప్ట్, బట్ రావణాసురుడైనా, దుర్యోధనుడైనా, కర్ణుడైనా ఇప్పుడు చెప్తున్న సినిమాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఫస్ట్ అలాంటి ఒక గ్రే షేడ్స్ చూపించి లాస్ట్ లో వాళ్ళకంటే ఒక పాజిటివ్ జస్టిఫికేషన్ ఇచ్చే వస్తున్నాయి ఇప్పుడు సోషలైజ్ చేస్తే. బట్ రావణాసురుడి కిందే చూపిస్తే ఎంతమందికి నచ్చుద్ది అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. డెఫినెట్ గా ఆ పంచ్ అయితే ఆ రిస్క్ తీసుకున్నామనే చెప్తానన్నా. దిస్ ఈస్ ఫర్ దాట్ ఐ లైవ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫస్ట్. డైరెక్టర్ అంటే తను ఒక స్టాంప్ వేసుకోవాలనుకున్నారు. తన మొదటి సినిమాతో నేను అడిగాను, బ్రో మీరు ఏదైనా ఒక రామ్ కామ్తో చేసుకుని ఒక సేఫ్ గేమ్ ఆడొచ్చు కదా. లేదు బ్రో, నాకు నా ఫస్ట్ సినిమాతో వీడు ఒక డిఫరెంట్ థింకర్, వీడు ఒక డిఫరెంట్ మేకర్ అనే ఫీలింగ్ నాకు తీసుకురావాలని ఉందని ఆయన క్లారిటీగా ఉంది. ఆయన డ్రీమ్ని సపోర్ట్ చేస్తూ నేను కూడా ఇప్పుడు సాగర్ కే చంద్ర గారు చెప్పారు, ఇలాంటివి ఎవరు ఎంచుకోరు, ఎంచుకుంటే డర్ బాజీ గారు చేసిన తర్వాత షారుఖ్ ఖాన్ గారికి ఎలా మారుతుందో అలా మారేటువంటి ఛాన్స్ అందుకుంది అని ఆ ఉద్దేశంతో నేను చేశాను. మా ఇద్దరు డ్రీమ్స్ని సపోర్ట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ రావడం అనేది దానికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఇట్స్ అ పంచ్ వీఆర్ రెడీ టు టేక్ ఇఫ్ ఇట్ డజంట్ ల్యాండ్ వెల్, బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్ విల్ ల్యాండ్ బికాస్ ఎమోషన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి, ఎస్పెషల్లీ అవికా క్యారెక్టర్ వల్ల. డైరెక్టర్ గారు మీరేదో అంటే అదంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఫిల్టర్లెస్ గా మాట్లాడుతున్నారు. ఈయన ఏం చేస్తారు అనుకుంటే 5 నిమిషాలకు పంచిస్తున్నారు యాక్చువల్. సో మరి అంటే ఇది సమ్మర్ సీజన్, బేసిక్గా అందరు హాలిడేస్. సో ఇలాంటి సీజన్లో జనరల్గా ఏంటంటే ఒక హై ఆక్టైన్ అంటే పెద్ద స్టార్ సినిమాలు కానీ, లేదంటే కూడా కొంచెం ఒక మిడిల్ బడ్జెట్లో వచ్చినా కూడా ఏంటంటే ఇంటిల్లి పాది కూర్చొని చూసే అంటే హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటాం కదా, అలాంటి వాటికి ఎక్కువ స్పేస్ ఉన్న ఈ టైంలో ఇలాంటి మిడ్ సమ్మర్లో మీరు ఇలాంటి సినిమాతో వస్తున్నారు. సో ఎంతవరకు మొత్తం టోటల్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తానికి క్యాటర్ అవుద్ది అనుకుంటున్నారు, ఎలాంటి వాళ్ళు ఈ సినిమాకి రావాలి? ఒక్కసారి బిఫోర్ మై డైరెక్టర్ సేస్ ఇట్, త్రివిక్రమ్ గారి స్టైల్లో చెప్పాలంటే ఎండాకాలంలో ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారు, మిరపకాయ బజ్జీ తినేవాడే రొమాంటిక్ ఫెల్లో. సార్ యాక్చువల్గా ఇది ప్రివ్యూ చేసాం సార్, కొన్ని ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్కి బాగా కనెక్ట్ అయింది అనమాట సినిమా. అంటే పెయిన్ అనేది లేడీస్ ఎంత ఫీల్ అవుతున్నారు వాళ్ళు, అంటే ఏ ఎమోషన్ ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదు కదా సార్, ఏ ఎమోషన్ కూడా ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఉంటే ఏమవుతుంది అనేది ఈ సినిమా చేసాం అనమాట సార్. ఇది సో ఫ్యామిలీస్కి, లేడీస్కి, ఐ మీన్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అనుకుంటున్నాను అనమాట నేను యాక్చువల్గా. నందు గారు హాయ్ అండి. హాయ్ సార్. ఇందాక బెక్కం గారు అన్నట్టు టైం పట్టొచ్చు, మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అన్నారు. సో మీరు ఆ క్యారెక్టర్ చేసిన, లీడ్గా చేసిన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు ఎప్పటికప్పుడు. లైక్ సైక్ సిద్ధార్థ్కి వచ్చేసరికి అంటే అందరూ మీరు చేసిన గ్రౌండ్ ప్రమోషన్స్కో మేబీ
అందరూ ఈ సినిమా బ్రేక్ పాయింట్ అవ్వాలి నందుకి అని గట్టి కోరుకున్నారు, బట్ అది అనుకున్నంత రీచ్ అవ్వలేదు. హోప్ఫుల్లీ ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టాలి మీరు. లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఫస్ట్లీ. ప్రాబ్లం ఏంటంటే సార్, మామూలుగా ఇట్ ఈస్ నాట్ యువర్ ఎనీవన్. మన మైండ్ సెట్ ఎలా అంటే మనం ఒక కంపారిజన్ చేస్తాం. అంటే మీరు అనుకున్నంత సక్సెస్ అయ్యి ఉండకపోవచ్చు సైక్ సిద్ధార్థ్ పర్టికులర్గా, చాలామంది అనుకుని ఉండరు దీన్ని ఒకలాగా. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనకి చిన్నప్పటి నుంచే స్కూల్లో ఉన్నప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక స్కూల్ అన్నాను కాబట్టి ఎలా మనం స్కూల్లో జాయిన్ అవుతాం. మన క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కడు ఫస్ట్ ర్యాంకర్ అవ్వాలనే స్కూల్లో జాయిన్ అవుతాడు. ఒకటి ర్యాంక్ కొడతాడు, ఒక టాపర్ అవుతాడు. వాడు టాపర్ అయినంత మాత్రాన మిగతా 39 మంది ఫెయిలియర్స్ అయితే కాదు. వీడికి ఫ్యూచర్ ఆలోచిస్తుంటాడు, వీడియో ఏదో చేద్దాం అనుకుంటాడు. నాకు తెలిసి 150 కోట్ల మందిలో 1 కోటి మంది టాపర్స్ ఉంటారు. మొత్తం అక్రాస్ ఇండియాలో 150 crore పాపులేషన్లో 1 కోటి మంది, కోటి కూడా ఉండుంటారేమో, 50 లక్షలు ఉండుంటారు అనుకుందాం, ఒక 1 crore తీసుకుందాం. అలా అని మిగతా 149 కోట్ల మంది ఫెయిల్యూర్స్ కాదు. మనం టాపర్తో కంపేర్ చేసుకుంటున్నాం. అంటే నా కేటగిరీలో ఉండేటువంటి ఇంకొక సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకుని అది ప్రాబబ్లీ వీడిని ఫెయిలియర్ కింద చేస్తుంది. నేను పాస్ మార్కులు కొట్టాను సార్. నేను ప్రతి సినిమాకి నా వరకు నేను పర్ఫార్మెన్స్లో 35+ స్కోర్ కొడుతున్నా. కొన్నిసార్లు 36 మార్క్స్ వచ్చిండొచ్చు, కొన్నిసార్లు 40 వచ్చిండొచ్చు. దండోరాకి ప్రెస్ వాళ్ళందరూ అయితే 100 out of 100 అన్నారు నాకు. కొంతమందికి అది ఒక 80 అనిపించుండొచ్చు. కొన్నిసార్లు డిస్టింక్షన్లో మార్కులు వస్తున్నాయి, కొన్నిసార్లు 36, 35 పడుతున్నాయి. కానీ ఏ రోజు యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అ పర్ఫార్మర్గా నేను ఫెయిల్ అవ్వలేదు సార్. సైక్ సిద్ధార్థ్ అప్పుడు కూడా ఒకటే చెప్పాను సార్, వీడు ఓడిపోయాడు అనే దానికన్నా వీడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా, వీడు ఓడిపోయాడు. అదే కదండి మేము చెప్పేది. అంతే సార్, అదే అందరూ అదే అంటున్నారు. అదే సార్, వీడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా అనేటువంటి ట్యాగ్తో నాకు నా ఎండ్ కార్డు పడేంత వరకు నేనైతే ప్రయత్నం చేస్తూనే మీరు ఉంటాను. అన్నట్టు పాస్ మార్కులు కదా సార్, డిస్టింక్షన్ కొట్టాలి. పోనీ డిస్టింక్షన్ కొట్టాలి సార్. థ్యాంక్ యూ ఫర్ ద బ్లెస్సింగ్స్. ఆ ప్రయత్నంలోనే ఏమవుతుందంటే సార్, కంపారిజన్ వచ్చేసి మనం ఫస్ట్ ర్యాంకర్లతో పోటీ పడుతున్నాము, విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్. దట్ ఈస్ హౌ వీఆర్ హ్యాస్ హ్యూమన్స్. ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు కొట్టాలి వీడు అని అందరు మీరు బ్లెస్ చేస్తున్నారు. అది చాలా అరుదుగా అందరికీ ఉంటుంది. అరే వీడు బాగా చదువుతాడు రా, కానీ ర్యాంక్ ఎందుకు రావట్లేదు అంటున్నారు మీరందరూ. ఇప్పుడు ర్యాంక్ రావాలి అంటే దానికి చాలా ఉన్నాయి. స్పెషల్లీ మన ఇండస్ట్రీలో అంటూ ఉంటారుగా, కర్ణుడి చావుకి 1 కోటి కారణాలు అని చెప్పి. ఒక కారణం మాత్రమే నేను సార్, మిగతా 99,99,099 కారణాలు రకరకాలు ఉంటాయి. బట్ సార్ ఐ విల్ నెవర్ గివ్ అప్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. వై నాట్ నందు, వన్ డే సార్ పక్కా, ఐ ప్రామిస్. ప్రణవ్ గారు, థ్యాంక్ యూ సార్. ఇందాక స్టేజ్ లైక్ అన్ని లాంగ్వేజెస్లో ఇలాంటి ఒక సైకో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇలాంటి అటెంప్ట్స్ ఉన్నాయి. ఆ ట్రైలర్ చూస్తుంటే కూడా అలా డిఫరెంట్ అటెంప్ట్ అనిపిస్తుంది ఇది. అండ్ ఏదైనా ఇన్స్పిరేషన్ కానీ లైక్ ఏదైనా స్ఫూర్తి కానీ ఉందా మీకు? ఎందుకంటే తమిళ్లో కూడా ఒక ఫిలిం ఉంటుంది, ప్రేమ చదరంగం అని, తెలుగులో డబ్ అయింది. అది లైక్ భరత్ సినిమా, విశాల్, రీమా సేన్. అంటే అమితంగా అమ్మాయిని ఇష్టపడి ఒక సైకోలో బిహేవ్ చేస్తుంటాడు. సో అలాంటిది ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా మీకు ఈ స్టోరీకి మీరు రాసుకున్నప్పుడు? ఇన్స్పిరేషన్ ఏం లేదు సార్ దీనికి. అంటే అంటే బయటకు మనం ఒకలా ఉంటాం సార్. బయటికి మనం లోపల వేరే యాంగిల్ ఉంటుంది. అది మనం సొసైటీకి భయపడి పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి మనలో ఉన్న దాని క్యారెక్టర్ అంతా లోపల పెట్టేసుకుంటాం. సో ఈ క్యారెక్టర్ ఎలా రాసుకున్నాం అంటే, ఆ క్యారెక్టర్ వాడు లోపల ఎలా ఉండాలనుకుంటాడో బయటికి ఆడి లవ్ని అలా చూపిస్తుంటాడు అనమాట సార్ యాక్చువల్గా. సో అదే ఆలోచించి, అంటే అందరూ హీరో స్టోరీస్ చెప్తుంటారు, విలన్కి కూడా ఒక స్టోరీ ఉంటుంది. వాడు కూడా మన సొసైటీలో మనతోటి తిరుగుతుంటాడు. వాడి పెంపకం బ్యాడ్ అవ్వచ్చు, లేకపోతే వాడితో ఉన్న వాడికి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. వాటి వల్ల వాడు బ్యాడ్గా మారుతాడు. సో వాడికి కూడా కథ ఉంటుంది కదా, అందుకని వాడికి కథ చెప్దాం అని చెప్పేసి అలా రాశాను అన్నమాట సార్ అది. ప్రణవ్ గారు, మేడం మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు కదా, ఈ మూవీని చాలా వైల్డ్ గా తీద్దాం అనుకుంటున్నానంటే, నందు గారు ఏమో ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుంది మిమ్మల్ని అని చెప్పారు కదా. సో అంటే అంత వైల్డ్ గా తీయాలి అనుకోవడానికి రీజన్ ఏంటి? సందీప్ రెడ్డి వంగ అలాంటి డైరెక్టర్ వాళ్ళతో కంపేర్ చేసుకుని ఒకే సినిమాతో పైకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అసలు ఏంటి? అంటే చాలా రోజుల నుంచి డైరెక్టర్ అవ్వాలని కసి ఉంది మేడం యాక్చువల్గా, ఎప్పటి నుంచో. సో నార్మల్ రెగ్యులర్ స్టోరీస్ చేస్తుంటే ఎవరు చూడరు. సో మా ఒక ఏ ఎమోషన్ అయినా ఎక్స్ట్రీమ్లో చెప్దాం అని చెప్పేసి ఇది రాసుకున్నాను అనమాట. యాక్చువల్లీ అంటే ఇండస్ట్రీ మీద కసిలేదు సార్. నేను డైరెక్టర్ అంటే స్క్రీన్ మీద పేరు చూసుకోవాలి, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ప్రణవ్ స్వరూప్ అని చూసుకోవాలని చాలా ఇయర్స్ డ్రీమ్ సార్ అది. అందుకోసం అని చెప్పి కొద్ది వైల్డ్గా రాసుకుంటే
జనాలు చూస్తారేమో అని ఒక కోరిక అంతే. అయితే ప్రతి మనిషికి పైకి ఒకలా కనిపిస్తే లోపల ఇంకొకలా ఉంటారు అంటున్నారు కదా, అలాంటి వాళ్ళని ఎవరన్నా చూసారా లేకపోతే మీరేనా? నేనే మేడం, నేను బయటికి చాలా చాలా క్లాస్ గా డీసెంట్ గా కనిపిస్తాను, కానీ సొసైటీకి భయపడి లేకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని అవన్నీ మానేసి లోపల ఉన్న క్యారెక్టర్ ని చాలా కిందకి పెట్టేసి బయటికి మంచి వాళ్ళు యాక్ట్ చేస్తుంటాను అనమాట మేడం యాక్చువల్గా. కానీ ట్రైలర్ చూస్తే వేరుగా ఉందండి, ఎలా ఒప్పుకుంటున్నారు? అంటే మేబీ అందరూ అంతే మేడం, బయటకు అందరూ యాక్ట్ చేస్తుంటారని నా ఫీలింగ్ అనమాట, మంచోళ్ళగా. నందు గారు హలో మ్యామ్. హాయ్ అండి. అయితే మీరు ఇందాక చెప్పినట్లే ప్రతి ఒక్క హీరో కూడా రాముడు క్యారెక్టర్ లా స్క్రీన్ మీద కనిపించాలనుకుంటారు, బయట ఎట్లున్నా కూడా. ఓకే మ్యామ్. ఇండస్ట్రీలో కామన్ అది. ఇంకా స్టార్ హీరోలు మన వాళ్ళందరూ కూడా నెగిటివ్ షేడ్ కి వెళ్ళరు. సో బయట ఎలా ఉంది, బయట కూడా రాముడు లేదు మ్యామ్ మన వాళ్ళు. సో సారీ, మీ రోల్స్ విషయానికి వస్తే మొన్న సైక్ సిద్ధార్థ్ కావచ్చు, ఇది కావచ్చు, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఎక్కువగా వస్తున్నాయి. దాంతోపాటు గీతా గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నందు రియల్ క్యారెక్టర్ వేరు, స్క్రీన్ మీద కనిపించేది వేరు, కానీ అన్ని కూడా అట్లనే కనిపిస్తున్నాడు, చాలా మంచోడని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో మీరేమంటారు, అసలు మీకు ఈ క్యారెక్టర్స్ రావడానికి వాళ్ళకి మీరు అలా కనిపిస్తున్నారా ఏంటి? మీరు చెప్పండి మ్యామ్, నేను మీకు ఎలా కనిపిస్తాను? జెన్యూన్ గా అడుగుతాను. మీరు ఇప్పుడు చాలా మంచిగా కనిపిస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. మరి సాఫ్ట్వేర్ ఆఫీస్ బయట నుంచి ఉంటే మేడం మనం అందరూ మంచి నీట్గా ఇన్సెట్ చేసుకుని భయ్యా చెప్తా పర్లేదు. సాఫ్ట్వేర్ ఆఫీస్ నుంచి ఐటీ జాబ్ అయిపోయి బయటకు వచ్చేసరికి అందరూ నీట్గా షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకుని చాలా క్లాస్గా డీసెంట్గా కనబడతారు. కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే మనం బయటికి అపీరెన్స్కి వాళ్ళు రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, చెప్పలేం కదా మేడం. సో యాక్చువల్గా సైక్ క్యారెక్టర్ అనగానే అందరూ ఏంటంటే వాడికి ఒక సైక్గా లుక్ కూడా సైక్గా గడ్డం పెంచేసి ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా సంథింగ్ అలా చూపిస్తారు. కానీ చాలా డీసెంట్గా ఉండి ఇంట్లో పిల్లలతో చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తూ వాళ్ళని ఎంతో టార్చర్ పెడుతుంటారు. వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పలేరు. ఇన్ని చూసేసరికి మనం వీడు ఇంత నీట్గా ఉన్నాడు, వీడు ఇలా బిహేవ్ చేస్తాడని చెప్పలేం. సో అలాగా నందు నాకు అంత క్లాస్గా కనబడి ఇంటికి వెళ్ళి వైల్డ్గా ఉండొచ్చేమో. నందు గారు ఆన్సర్ చెయ్యాలి. ఈయన ఇంకొంచెంసేపు మాట్లాడితే నన్ను బ్యాన్ చేసేలా ఉన్నారు ఇండస్ట్రీలో నుంచి. మీకు దండం భయ్యా, లేనిపోని డౌట్లు పెడుతున్నారు ఈయన. ఇప్పుడు మా ఆవిడకి ఇంటికి వెళ్ళాక లోపల ఏమన్నా నెగిటివ్ షేడ్ ఉందా అని అడుగుతారు గీత గారు. ఏడిపోయా మీరు అటెళ్ళి ఇటెళ్ళి నా మీద పడతారు. ఇది మరీ బాగుంది, హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ మీద పట్టేట్టున్నాను అంటే యాక్చువల్గా బ్రో మిమ్మల్ని యాక్చువల్గా అందుకే సెలెక్ట్ చేసుకున్నా. బయటికి ఇంత క్లాస్గా ఉంటారు కదా. సో నందు గారు, ఇప్పుడు టాక్సిక్ రిలేషన్స్ అనేది రీసెంట్ గా చాలా పెరుగుతుంది, చాలా ఎక్కువ. సో వాటి గురించి ఏం చెప్తారు? అంటే మీరు ఒక ఎంగేజ్ లోనే ఉన్నారు కాబట్టి యూత్ కావచ్చు, ఈ టాక్సిక్ రిలేషన్ లో ఉన్న వాళ్ళు ఎలా బయటపడాలని కావచ్చు, దాని గురించి ఏం మాట్లాడతారు? మ్యామ్, బయటపడటం అనేది నేను జెన్యున్ గా అనుకోవటం, వన్ హ్యాస్ చాలా సెల్ఫిష్ గా ఉండాలి మ్యామ్. హ్యాపీనెస్ అనేది హ్యాపీనెస్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు బి వెరీ సెల్ఫిష్ అబౌట్ అంటారు. సో నువ్వు హ్యాపీగా లేకపోయినా సరే అందులోనే ఉంటున్నావు అంటే కనుక తప్పు నీదే. యూ కెన్ ఆల్వేస్ వాక్ అవుట్ ఆఫ్ అ రిలేషన్షిప్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్. అండ్ నాకు తెలీదు ఎందుకు మరి దేనికైనా భయపడి, ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు మ్యామ్, ఇట్స్ ఈక్వల్. ఇక్కడ జెండర్ బయాస్ లేదు. అబ్బాయిలు సఫర్ అవుతున్నారు, అమ్మాయిలు సఫర్ అవుతున్నారు. అలాంటి రిలేషన్షిప్ నుంచి వాకౌట్ అవ్వాలి మ్యామ్. నాకు కూడా తెలియట్లేదు ఎందుకు ధైర్యం చేసి ఒక రిలేషన్షిప్ నుంచి బయటికి వాకౌట్ అవ్వలేకపోతున్నారు. ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళతోనే పడి అసలు ఉండాల్సిన అవసరం ఏముంది? యూ నీడ్ టు వాకౌట్. అండ్ యూ నీడ్ టు వాకౌట్ అనేది మన సినిమాకు కూడా సంబంధించింది మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దాట్. హౌ డూ దాన్ని వాకౌట్ చేసి సఫర్ అవుతుందా అవ్వదా అనేది నాకు తెలిసి ఒక చిన్న మెసేజ్. అందుకే నాకు బహుశా తెలిసి ఆడవాళ్ళకు కూడా మన సినిమా నచ్చడానికి ఫోకస్ గ్రూప్ షోస్లో కారణం అదే. బికాస్ ఒక చూసిన వాళ్ళు ఎవరైనా అలాంటి రిలేషన్షిప్లో ఉన్నారేమో, వాళ్ళకు ఒక హోప్ కనిపించిందేమో, ఓహో నేను కూడా ఒక రిలేషన్షిప్ నుంచి వాకౌట్ అవ్వచ్చు, ఐ కెన్ స్టిల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్. సొసైటీ ట్యాబు చేస్తుంది మ్యామ్. ఒకరితో లవ్లో ఉండి బయటికి, పాపం ఆడవాళ్ళు ఎస్పెషల్లీ, ఒకరితో లవ్లో ఉండి బయటికి వచ్చి ఇంకో బ్రేకప్, ఫస్ట్ అమ్మాయి చెప్పింది అనుకోండి బ్రేకప్, ఇంకా అరే ఆ అమ్మాయిరా అంతేరా అందరితో అని ఇలా అంటారు. అబ్బాయిని కూడా అంటారు, బట్ అమ్మాయిలు నన్నంత అనట్లేదు. కానీ అబ్బాయిలు ఏమంటారంటే, ఒకవేళ నిజంగా అబ్బాయి బ్రేకప్ చెప్తే అమ్మాయి మంచిది కాదు అందుకే బ్రేకప్ చెప్పాడు అంటారు. అదే అమ్మాయి బ్రేకప్ చెప్తే రివర్స్ లో అంటారు. టైమ్స్ మారిపోయాయి మ్యామ్.
అలా లేదు. మీరు గత ఒక 4 నెలలుగా చూస్తుంటే ఆపోజిట్లో ఎక్కువ జరుగుతున్నాయి. మేము అబ్బాయిలు చాలా సఫర్ అవుతున్నారు. రీసెంట్గా ఒక ప్రపోజల్ కూడా చూసాం. అంత వైల్డ్ ప్రపోజల్ ఈ అగ్లీ ప్రపోజల్ కన్నా దారుణంగా ఉంది. అది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయాలు చాలా చూసాం మేము. బట్ నేను చెప్పేంత వాడిని ఖచ్చితంగా కాదు. బట్ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటే దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు వాకౌట్ చేసేయండి. సొసైటీ జడ్జ్ చేస్తుందని మీ జీవితాన్ని అందులో నాశనం చేసుకోకండి. నా క్లోజెస్ట్ ఫ్యామిలీలో కూడా అలాంటి ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి నేను చెబుతున్నా, అయినా నా మాట వినట్లేదు. వన్ హ్యాస్ టు వాకౌట్ మ్యామ్. ఓకే, గుడ్. వేణు సార్, సరే, రీసెంట్గా చూస్తే కనుక రిలీజ్ సినిమాలకి కావచ్చు, రీసెంట్గా మనం ప్రెస్ మీట్లో కూడా చాలా మంది మాట్లాడడం చూసాము. బట్ మీరు చిన్న సినిమాలకి ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటారు. సో చిన్న సినిమాలకి థియేటర్స్ రావాలన్నా లేదంటే క్యూబ్ విషయంలో కావచ్చు, వీటి విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? చిన్న సినిమాకి థియేటర్లు డెఫినెట్లీ దొరుకుతున్నాయి. అది దొరకవని కొన్ని సందర్భాల్లో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఏమంటే ఫెస్టివల్ సీజన్ ఆ టైంలో తప్ప 99% చిన్న సినిమా. నేను లాస్ట్ 20 years నుంచి చిన్న సినిమాలు మిడిల్ సినిమాలు చేస్తున్నా. థియేటర్ ప్రాబ్లం ఎప్పుడు రాలే. కాంపిటీషన్ వచ్చినప్పుడు కొన్నిసార్లు జరుగుతుంది. ఇది బాగున్న సినిమాకి ఎగ్జిబిటర్స్ సొంత సినిమా వాళ్ళది ఉన్నా అది ఆడకపోతే పక్కన చిన్న సినిమా బాగుందంటే ఆ కంపల్సరీ థియేటర్కి సినిమా ఇస్తారు వాళ్ళు. అది జరుగుతుంది. రెండోది క్యూబ్ అన్నది, క్యూబ్ది ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్లో ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయిపోతున్నాయి, దాని తగ్గట్టుగా డబ్బులు రావట్లేదని చాంబర్ ద్వారా చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి. కొన్ని రోజుల్లో సాల్వ్ అవుతుంది ఆ ప్రాబ్లం. అది అందరికీ మిడిల్ సినిమా లో బడ్జెట్ సినిమాలకి ఎక్కువ ఎక్స్పెన్సెస్ కనిపిస్తున్నాయి. కొన్ని షోలే ఆడుతున్నారు, రిలీజ్ అయ్యి 3 days ఆడుతున్నా 1 week పేమెంట్ వెళ్ళిపోతున్నాయి. రకరకాల ఎక్కువ అక్కడ అకౌంటింగ్ సరిగా లేదు, జెన్యున్గా లేదు. ప్రాబ్లం అవుతుందని అందరూ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. దానివల్ల డిసిషన్ జరుగుతున్నాయి. కొన్ని రోజులు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. అన్న పండక్కి పెద్ద సినిమాకి పండగతో సంబంధం లేదు కదా. ఒక పెద్ద హీరో ఉన్నాడు అంటే కాలేజ్ ఎగ్గొట్టైనా ఆఫీస్ ఎగ్గొట్టైనా వెళ్ళి చూస్తాం. ఎందుకు మీరు అందరూ పండక్కి పెద్ద సినిమాలు కాకుండా పెద్ద సినిమాలు ఎప్పుడైనా రావచ్చు. నాకు తెలిసి తమిళనాడులో అలాంటిది ఉండింది ఒక పాయింట్లో, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. పండక్కి చిన్న సినిమాలను వదలొచ్చుగా, ఖాళీగా ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు చిన్న సినిమాలు ఎక్కువ బతుకుతాయి. ఎస్, అది ఎగ్జిబిటర్స్ ఒక సినిమా మొత్తం ఇయర్ మొత్తం థియేటర్ రన్ అవ్వాలంటే చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి హీరోల సినిమా లార్జర్ క్రౌడ్ వచ్చే సినిమాలకి ప్రిఫరెన్స్ ఇస్తూ వెళ్తాం. ఇస్ ట్రేడ్ బాడీ డిసిషన్ ప్రకారం ఉంటుంది అది. అంటే ఇది ఆడవని కాదు, చిన్న సినిమాలకు స్పేస్ ఉంది, స్పేస్ లేదు. ఆ టైంలో ఎక్కువ క్రౌడ్ పెద్ద బడ్జెట్ సినిమాలు లార్జర్ ఎంటర్టైన్మెంట్ చేసే కొత్త సినిమాలు వస్తాయి కాబట్టి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అది ఎగ్జిబిటర్స్. సమాన న్యాయం జరగాలంటే చిట్టీలేసి సమానం కంపల్సరీ ఉంది. నేను చెప్తాను, చాలా మంది అనుకుంటారు బెస్ట్ సినిమా చచ్చిపోయింది ఎక్కర్లేదండి. మన సినిమాలో మ్యాటర్ ఉంటే ఆడకుండా పోయిందంటే జరగదు. కరెక్ట్. ఎవ్వరు తీసినా సరే లాస్ట్ ఇయర్ లో తీసిన కొన్ని 2 చిన్న ఆడతాయి అన్న. నేను అనేది పండగకి వచ్చి టైం ఉంటే కలెక్షన్స్ ఎక్కువ వచ్చి మనకు డబ్బులు చిన్న కలెక్షన్ ఎక్కడికి పోతే నీ రూపాయి నీకు ఉంటుంది కంపల్సరీ, డెఫినెట్లీ ఉంటుంది. సీజన్ అన్నప్పుడు అది జరుగుతుంది. అంతే మామూలు రీజన్ వచ్చినప్పుడు గ్యాప్ ఉంది కదా, 3-4 weeks. ఇప్పుడు మన సినిమా రిలీజ్ అవుతుంది, 2 weeks గ్యాప్ ఉంది. కలెక్షన్ చేయడం 2 weekends ఉన్నాయి నాకు, కాబట్టి అది చేసుకోవచ్చు. అట్లా ఎప్పుడు లేదు. మంచి సినిమా ఎప్పుడు బతుకుతుంది. 4 సినిమాల మధ్యలో ఉన్నా కూడా 4 సినిమాలు చూస్తారు ఆడియన్స్. అదే సంక్రాంతికి కొంచెం పెద్ద హీరోలతో పోల్చిన చిన్న సినిమాలు కూడా వాళ్ళతో ఈక్వల్ గానే ఆడాయి వస్తాయి. అవిక, కెన్ యు గివ్ ద మైక్ నందు? Yeah, okay. Yes. Yeah. హాయ్ అవిక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా చాలా బాగుంది. అయితే మీ రోల్స్ చూసుకుంటే ఒక్కొక్క సినిమాకి యూ హ్యావ్ షోన్ యువర్ క్యారెక్టరైజేషన్స్ డిఫరెన్స్ ఉంది. అయితే హియర్ వీఆర్ సీయింగ్ వధువు పేర్ ఈస్ రిపీట్ అనమాట. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వధువు ఆల్సో. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ వధువు 2 కోసం. అగ్లీ స్టోరీ పెడుతుంటే కింద వధువు 2 ఎప్పుడు అని కూడా అడుగుతున్నారు మమ్మల్ని. సో ఈ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ యాక్టర్ మీ ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు వీ షుడ్ హ్యావ్ ఏ ఈక్వల్ రియాక్షన్ కూడా కావాలి. అబ్సల్యూట్లీ. అది కూడా మీకు చాలా ఫోర్సబుల్గా ఉంటుంది. అంటే లైక్ ఇఫ్ ద పర్సన్ ఇస్ బిఫోర్ యూ అంత గట్టిగా పర్ఫామ్ చేసినప్పుడు మీకు కూడా రియాక్షన్స్ చాలా ఇదిగా ఉంటుంది. సో ఈ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు వాట్ వాజ్ దట్ హుకింగ్ పాయింట్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు? So when he narrated the script to me, the first thing that came to my mind was, are we glorifying toxicity? True. And if that is what it is, I don't want to be a part of it. That was my question, being very honest. But when he explained to me every little detail of how it's being portrayed and how raw and real it is going to be visible to the audience, that whatever he is doing according to him is right, as in his character,
and whatever this girl is doing or suffering or whatever her state is, that is also going to be seen as glorified as the other side of it, which gave me the clarity that this is not what I'm scared of. This is something completely different and in the right direction and a right path that we can or we should show to people. Second thing that really I liked about this particular character was that she doesn't talk much. All my characters that I have done in the past, I have had monologues, especially #bro. I was constantly talking in the film. But here, these were the silences that I had to play with. Body language, my eyes. As an actor, that is very challenging. And for me, it was that challenge that, can I even do this? And the character is very matured. If you see, she's wearing a sari and like a little matured. And of course, there are flashbacks of the younger version and the happier side and all of it. And coincidentally, there are these little things that happened on the shoot. I'll mention one of them. Whenever we were shooting the sequences where she is suffering or sad, I have lost drastic weight. My eye bags are visible. I look weak and like somebody who is tortured. And when I have shot the happiest phase of the film, the character, I am like, I have put on here the happy fat, you know, like they call it. And when I saw the film, I was shocked because this wasn't planned. This was not that I had thought of, director would have thought of. But everything, you know, when your intention is right, things fall in place, and that is exactly what happened here. So before getting into the thing, I was just challenging myself that let's see how this goes, because it's a difficult character, not just for me, but also to support his madness. Yes. For me to be silently reacting to what he's doing and gradually have that graph is difficult for me and for him. But after taking up the challenge, I realized that it was very easy, because I just in the moment felt, what if I am in this situation? What if this is happening with me? And it broke my heart. Honestly, it broke my heart. There were scenes where you saw in the trailer where he's this close and he blows the smoke on my face. Very uncomfortable to perform. I was very upset. I was just like, let's not do the retakes. Let's just get rid of it. As a woman, it was even worse to be a part of something like this in the moment while shooting it. But like I said, it is important for people to see it as raw as possible, as direct as possible. And we tried really hard to justify the script, justify the characters, and justify the grays and blacks and darkness of his side also. Which is why he kept saying, right, that this character, you know, is the inspiration from Dar and Bazigar, because we got to see that another side of an actor where he is going to be exploring a different side, which people will see and will be very proud of, because I am very proud of this project. And when it comes to the character, I think I'm lucky that the director has the trust that people will connect with the feelings that this girl has and will be able to resonate and feel for her. ఈవెన్ దెర్ ఇస్ అ కనెక్షన్ బాలిక వధువులో కూడా చిన్నారి పెళ్లి కూతురు. అసలు ఇలా మాట్లాడిన తర్వాత ఈ చిన్నారి పెళ్లి కూతురు ఏంటి ఎంత పెద్దది అయిపోయింది అనిపిస్తుంది. వాట్ మెచ్యూరిటీ అవిక. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా మీ ఇద్దరికి ఒక మంచి అవార్డు అయితే వస్తుంది అనిపిస్తుంది పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ. అండ్ నందు గారు కంగ్రాచులేషన్స్ ఫర్ దర్ అవార్డ్. అండ్ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ట్రైలర్ వదిలిన తర్వాత మీ పరిస్థితి ఏంటి అన్నది ఒకటి, అండ్ ఆ తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ ఏంటండి మీరు క్యారెక్టర్స్ చూస్ చేసుకునేటప్పుడు? వాట్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చూసింగ్ యువర్ క్యారెక్టర్స్? ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీగా అడుగుతున్నారా మ్యామ్? ఈ కథ క్లైమాక్స్కి వచ్చినప్పటికీ అర్థమయ్యే వాళ్ళకి సో మచ్ మ్యామ్. బట్ నెక్స్ట్ చేస్తున్నామని చాలా సాఫ్ట్ కామెడీ చేస్తున్నాను మ్యామ్. అండ్ జస్ట్ టు యాడ్, నిన్ననే అవిక గారు వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు సినిమా చూశారు నిన్న. చూసి అండ్ దే ఆల్సో లవ్డ్ ఇట్. అంటే నేను అనేది ఏంటంటే, ఒక జెన్ జీకో జస్ట్ యూత్కో నచ్చేటువంటి సినిమా కింద ఉండదు. యాక్చువల్గా మెచ్యూరిటీతో ఆలోచించి రిలేషన్షిప్స్లో మెచ్యూర్ అయి ఉన్న వాళ్ళకి చాలా చాలా నచ్చింది. నేను ఇదేదో మేకప్ చేయట్లేదు. నా దగ్గర నిన్న రాత్రి తను పెట్టిన మెసేజ్ ఉంది, మై ఇన్లాస్ లవ్ ద ఫిల్మ్ అని చెప్పి. సో థ్యాంక్స్ టు యువర్ ఇన్లాస్ అత్తయ్య గారు. I must say that my husband's father, Milan's father, there was a point in the film where he was so uncomfortable
when the torture is happening or whatever the girl is going through. Not because I was there. He looks at films as films. ఏమో కోడలు బాధపడుతుంది And, అనుకున్నాను. and he was so uncomfortable that he was like, okay, I'll just get some water. I want that space out. And you know, that is the emotion we want audience to feel. We want them to feel that uncomfortable, and it worked. It really worked for the audience. I mean, whoever I watched. అండ్ ది అదర్ పార్ట్ మ్యామ్, గీతా గారు చూసారా సినిమా? సినిమా మొత్తం ఇంకా చూడలేదు మ్యామ్. ఐ వాంటెడ్ టు షో ఇట్ టు హర్, చూపిస్తాను. బట్ ఇంకొకటి పార్ట్ మ్యామ్, ఫోకస్ గ్రూప్ షోస్ వేసినప్పుడు ఒక యాక్టర్ని నేను పిలవడం జరిగింది. ప్రసాద్ ల్యాబ్లోనే వేసాం. ఒకరు ఇంటర్వెల్ తర్వాత నాకు ఫోన్ చేశాడు ఆయన. ఐ కెనాట్ టేక్ హిస్ నేమ్, సారీ. అంటే పెద్ద స్టార్ ఏం కాదు ఆయన, జస్ట్ నా లాంటి ఒక యాక్టర్. ఆయన నాకు ఫోన్ చేసి, భయ్యా ఏంటి భయ్యా, నేను నిన్ను ఈ క్యారెక్టర్కి రూట్ చేస్తున్నాను, నీకు గెలిస్తే బాగుండని చెప్పి నాలో ఏమన్నా ఇలాంటి సైకో ఉన్నాడని నాకే డౌట్ వస్తున్నాడు. అంటే ఇంటర్వెల్ పాయింట్కి టైంకి వచ్చేసరికి ఆడిలో ఉన్న ఆనెస్ట్ ప్రేమ నేను ఫీల్ అవుతున్నాడట. అంటే ఇందాక డైరెక్టర్ గారు అన్నారు కదా, ప్రతి మనిషిలో గ్రే ఉంటుందని చెప్పి, ఆ గ్రేని చిన్నగా చెక్కలు గింతలు పెట్టి బయటకు వచ్చేస్తుంటుంది సినిమా కొన్ని సీక్వెన్సెస్లో. ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్. థ్యాంక్ యూ మ్యామ్. నందు గారు సార్ అన్న, సార్ కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. జనరల్గా అంటే మీ మూవీ వస్తుందంటే ఖచ్చితంగా 1 month ముందు నుండి మీ ప్రమోషన్ బాగుంటుంది. అవును. సో మీడియాతో కానీ అందరితో మింగిల్ అయ్యే విధానం థ్యాంక్ యూ సో మచ్. సూపర్. బట్ ఐపీఎల్లో మిమ్మల్ని మేము మిస్ అవుతున్నాం. సో ఎందుకని ఈ ఇయర్ వెళ్ళలేదు, అండ్ ఇప్పుడు ఏ టీంకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు? సన్ రైజర్స్ ఆరెంజ్ ఆర్మీ అన్న. లాస్ట్ ఇయర్ మనకి నా ఫేవరెట్ విరాట్ కోహ్లీ, అది చాలా మందికి సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ 18 years కప్ వచ్చేసింది కాబట్టి ఆ సైడ్ సాటిస్ఫై అయింది. నా ఇట్స్ హై టైమ్ సన్ రైజ్ హైదరాబాద్, ఆరెంజ్ ఆర్మీ పక్క, గో ఆరెంజ్. ఈ ఇయర్ ఎందుకు మిస్ అయింది మీ యాంకరింగ్? దేవుడి దయ వల్ల మనం ఏదైతే దేని గురించి అయితే నేను ఇండస్ట్రీకి వచ్చి తాపత్రయపడుతూ ఉన్నానో, అది అవ్వకున్నప్పుడు నేను ఫైనాన్షియల్గా నన్ను నేను కాపాడుకోవడానికి వేరే దారులు ఎంచుకున్నాను. అవి చెట్టుకి బ్రాంచెస్ లాగా, ఇదే పెద్ద కొమ్మ, దాన్ని ఏమంటారు, మెయిన్ బ్రాంచ్ ఇదే, అవి కొమ్మలు. ఆ మెయిన్ బ్రాంచ్కి లక్కీగా సైక్ సిద్ధార్థ తర్వాత, దండోరా తర్వాత, దాని తర్వాత నేను సైన్ చేసినటువంటి సినిమాలన్నా జరుగుతున్నాయి. ప్యారలల్గా 3 సినిమాలకు షూటింగ్ జరుగుతుంది. టచ్ వుడ్, గాడ్స్ గ్రేస్, మీ అందరి బ్లెస్సింగ్స్, ఆడియన్స్ బ్లెస్సింగ్స్తో జరుగుతోంది ఇప్పుడు. కాబట్టి అసలు 1 day కూడా గ్యాప్ లేకుండా, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా అన్నా, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను 2:30కి ఇప్పుడు షూటింగ్కి వెళ్ళిపోతుంది 9 వరకు, మళ్ళీ రేపు పొద్దున అలా సాయంత్రం ప్యాకప్ అయ్యాక ప్రమోషన్స్. అలా ఉంది లైఫ్. ఇలాంటి జీవితాన్ని కోరుకున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోయాను. బట్ ఐ మిస్ ఇట్. ఐ లవ్ దట్. థ్యాంక్ యూ. వెంకయ్య గారు సార్, హాయ్ సార్. జనరల్గా మీ నుండి ఏ మూవీ వచ్చినా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. రీసెంట్గా హుషారు పిట్టలు అనే అది నా లాస్ట్ సినిమా రోటీ కపడ రొమాన్స్. హుషారు పిట్టలు అనే సినిమా దానికి సపోర్ట్. సో ఇప్పుడు ఈ మూవీ మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యి మీరు తీసుకున్నారు? అది ఇందాక నుంచి నాకు అనిపిస్తుంది, అంటే మీరు ట్రైలర్ చూసిన తర్వాత, కథ నేను విన్నప్పుడు ట్రైలర్ చూశారు, నందు షేడ్స్ యాక్టింగ్, విలన్ కదా, ఒక గొప్ప కథ ఉంది ఇంటర్నల్. వీరి మధ్య చెప్పలేను, గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా వచ్చింది. గర్ల్ ఫ్రెండ్లో ఒక ఫీల్ ఎండ్ ఉంటుంది, దానికి మాత్రం ఏమాత్రం తీసిపోదు. డెఫినెట్లీ అది ఉంది ఈ సినిమాలో, మ్యాటర్ ఉంది. గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక అందమైన కథ ఉంది తన ఒక క్యారెక్టర్ నుంచి, చిన్నప్పటి నుంచి ఎండ్ వరకు. డెఫినెట్లీ ఈరోజు అమ్మాయిలు డిసిషన్, ఇందాక అన్నారు నచ్చని ప్లేస్లో ఎందుకు ఉండాలి, ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. అది నా వాదన, అంతే. ఎవరైనా నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మామూలుగా ఆ రకంగా చెప్తున్నా, ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు నచ్చని ప్లేస్లో 1 నిమిషం కూడా ఉండకూడదు. అలాంటి నమ్మే ఒక అమ్మాయి వాళ్ళు నమ్మితే ఏం చేసింది, ఎలా ఎండ్ అయింది, ఏందని సినిమా ఇది. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్, మేకింగ్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్. డెఫినెట్లీ చాలా మంచి సినిమా, అందరూ ఇష్టపడతారు. నాకు థియేటర్లో ఎంత జనాలు వస్తారు, ఎంత చూస్తారు అన్నదే వరి. దానికోసం లాస్ట్ ప్రమోషన్ చేస్తున్నాం. అపోజిషన్స్ ఉన్నాయి, ఐపీఎల్ అన్నీ ఉన్నాయి, బట్ స్పేస్ దొరికింది ఇప్పుడు రిలీజ్ చేయడానికి. కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేసి వాళ్ళ టీమ్ సపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. నందు గారు సార్, అడగండి, మీరు అడిగిన తర్వాత చెక్ సార్. అర్జున్ రెడ్డి అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా బిఫోర్ మ్యారేజ్ రిలేషన్స్కి సంబంధించి డీల్ చేయడం జరిగింది. ఇది అర్జున్ రెడ్డి ఆఫ్టర్ మ్యారేజ్ లాగా కూడా మీరు ఏమన్నా అనుకోవడం జరిగిందా? మనం అలా ఫీల్ అవ్వచ్చా? సార్, యాక్చువల్గా మన సినిమా ఏంటంటే మీరు అన్నట్టుగా ఆ అర్జున్ రెడ్డి ఆఫ్టర్ మ్యారేజ్ లా కాదు సార్. యాక్చువల్గా ఏంటంటే అమ్మాయి లైఫ్లోకి మన సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, ఒక ఈయన అమ్మాయిని కూర్చోబెట్టి అడుగుతాడు,
ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఇంత హైట్ ఉన్నాను, కలర్ ఉన్నాను, నాతో నీ ప్రాబ్లం ఏంటి అని. యాక్చువల్గా బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే సార్, అమ్మాయిలకి హైట్ ఉన్నాడా, పొడుగా కాడు, 6 ప్యాకా, ఇవన్నీ కాదు కావాల్సింది అమ్మాయికి. అమ్మాయికి కావాల్సింది ఏంటంటే ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకుని ప్రేమగా మాట్లాడి, అంతేగాని ఎప్పుడు ఆడు నల్లగా ఉన్నా లేకపోతే పొట్టిగా ఉన్నా డబ్బు లేకపోయినా అమ్మాయిని ప్రేమగా చూసుకుంటే అమ్మాయిలు కనెక్ట్ అవుతారు. అదే నా సినిమాలో చెప్పాను మరి సార్. యాక్చువల్గా వెబ్ సిరీస్ చూసి తీయాలనుకునే మేకింగ్ వైల్డ్గా చేయాలనుకున్నా. మేకింగ్ సార్, మేకింగ్ పరంగా అంటే ఈ క్యారెక్టర్లు గ్రేగా ఉండే క్యారెక్టర్లు బయటికి అలాగే చూపించాలనుకున్నాను మరి సార్. గ్రేగాని వాళ్ళని ఫిల్టర్స్ లేకుండా చూపిద్దాం అనుకున్నాను అనమాట. సార్ బెకన్ గారు, టికెట్ రేట్స్ అనేవి కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయండి. మేము ఎంత మంచి సినిమా తీసినా సరే అందుబాటు ధరలో లేకపోతే కొంచెం వెనకడికి వేస్తున్నారండి ఆడియన్స్ కూడా. మీరు రేపో ఎల్లుండో మీటింగ్ ఉందంటున్నారు, సో దాని గురించి డిస్కస్ చేసుకునే అవకాశం ఉందా? టికెట్ రేట్ 100% ఉంది. ఫస్ట్ నుంచి కూడా అంటున్నాం, టికెట్ ధర అనేది గవర్నమెంట్ ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్కి, ఆ డిస్ట్రిబ్యూటర్ ఒకటే కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మేము ఒక సినిమాని 100 రూపాయల టికెట్తో చూపించాలనుకుంటాను, నాకు సరిపోద్ది నాకున్న బడ్జెట్కి. ఇంకో పెద్ద సినిమా తీస్తారు, వాళ్ళ 1000 రూపాయల టికెట్, వాళ్ళు 100 కోట్లు, 1000 కోట్లు, 500 కోట్ల సినిమా తీస్తున్నారు. కంపారిజన్ ఉండొద్దు దానికి వెళ్ళేది. కాబట్టి ఆ ఫ్రీడమ్ మాకు ఇవ్వాలని ఉన్నాము. ఈ మధ్య చాలా సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు తక్కువ రేటుకి ప్రదర్శించాం. ఇది కూడా గట్టిగా అదే తక్కువ రేట్లోనే సినిమా రేపు చూపించబోతున్నాం. అందుకే నేను డిస్ట్రిబ్యూటర్ని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, అదే అవుతుంది ఈ సినిమా. వేణుగోపాల్ గారు సార్, ఇక్కడ మూర్తి క్యూబ్ సిస్టంలో ఆ రేట్ల విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా రాష్ట్రం ఎక్కువగా ఉంది. దీని మీద ఎవరు స్పందించట్లేదు ఇండస్ట్రీలో. ఎవరని మీరు ఏమంటారు? యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీకు కూడా సమస్య? అది ఇందాక వచ్చిన చెప్పిన సమస్య ఉంది, 100% ఉంది. అందరు ప్రొడ్యూసర్ సఫర్ అవుతున్నారు. దాన్ని ఇక్కడ ఏంటంటే ఒక వ్యూహంలో ఇరుక్కున్నాం అందరితో, వాళ్ళతో అందరికీ రిలేషన్ స్టార్ట్ అయిపోయింది. అంత తొందరగా తెగదు. ఇది చాలా ఐకమత్యంగా అందరు సపోర్ట్ చేస్తే తిరగాల్సిన పెద్ద ప్రాబ్లం అది ఎవ్రీ వీక్ సినిమా రిలీజ్లు ఉన్నాయి. మా దగ్గర ఐకమత్యం లేక కొన్ని రోజులు ఫైట్ చేస్తున్నాం, వెనక్కి వెళ్తున్నాం. కాబట్టి ఈసారి ఇంకా చాలా ఖచ్చితంగా కూర్చున్నాం, డెఫినెట్లీ సాల్వ్ చేస్తాం ప్రాబ్లం. చివరి 2 ప్రశ్నలు. అవిక గారు ఒకటి, బేసికలీ ఇలా లేడీస్ ఓరియంటెడ్ సినిమాలు అంటే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసే సినిమాలకి లేడీసే వచ్చి థియేటర్కి వచ్చి చూడరు చాలా వరకు. సో దీనికి ఏం చెప్తారు? ఎందుకంటే డైరెక్టర్స్ చాలా ఆలోచించి విమెన్ ఓరియంటెడ్ మూవీస్ని తీస్తారు, కానీ వాళ్ళే థియేటర్కి రారు, ఎక్కడ ఓటీటీలో చూద్దాం లేదా ఏదో చూద్దాం అనుకుంటారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అరే ఫీమేల్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ So, firstly, we as women, we have already too many things going on in life where we feel, what will a movie teach us? What can a movie do to our lives? How do we, like, what's the point? Like, we already give up too soon. And that should be also a thought that we should ask ourselves, that maybe the teaser says this, the trailer, there's something which is maybe the reality of maybe my life or somebody that I know, her life. Can I do something by just watching it? Can I learn something? Can I just support this idea? And I think being more aware of what the subject is and what the movie ultimately is going to tell you as a message or just as for entertainment, that is something they need to know, which right now is not happening. That awareness is a little less, and I think you can call it blame or the credit. It also goes to the makers, right? Because when we are promoting, we do a lot of things like random rapid fires. We do a lot of things like we are talking about what's going on in my married life. We're talking about a lot. But when we talk about the movie, when we talk about what it has to offer to the audience, is when they will feel the need to go watch it. And I think that is what we are trying to do in whatever capacity we can, whatever we know, that at least few steps come into the theater, they watch it, and then they can decide if it is for them or if it's not. And that also, especially when it comes to the female-centric films and all of this, I think I've been very lucky. Honestly, all my films from 1920 to Bloody Ishq to all of these films in Hindi that I did, I was not expecting anything, because female-centric films, honestly, here they will still work because women like the idea of going to the theater to experience it.
I was not expecting anything in Hindi, and it was my beginning there, so I was like, I'm not sure. I have been lucky there. People wanted to see, they did, and you know, it was success. So I believe that every actor has that film or phase in life where audiences do feel connected to them, and whatever they do, they will want to watch. And sincerely very thankful to a lot of my audiences who have stayed with me since 2008 that I started working. So I haven't faced this, but what you're trying to say, I completely get. And why not? Let me be honest. I also haven't watched a lot of films, spending my time going to the theaters and supporting that, because I felt it's okay, maybe someday when it comes on OTT, I'll just watch it. But thank you for asking me this to make me realize how I can do better here on. And I think it helps a lot more women. నందు గారు హాయ్ సార్ మార్నింగ్. అంటే 2 క్వశ్చన్లు కాబట్టి 2 mics. నందు గారు సో ట్రైలర్ చూసాను, చాలా హారబుల్గా ఉంది సార్. ప్రిపరేషన్ చేసుకోవడం అనేది కూడా చాలా గ్రేట్. సో ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేయడానికి మీ ఇండిపెండెంట్గా మీ ప్రిపరేషన్ ఏంటి, ఎలా చేసుకున్నారు? As an actor, I should also know na how he did it. I'm also curious. Arey, you saw me in the sets, no? But tell no, I want to hear. I want to hear. Tell me. క్యారెక్టర్ ఉందని చెప్పండి. బేసిక్గా క్యారెక్టర్ మీలో ఉందని చెప్పండి. ఇన్బిల్ట్ ఉంది. మీరు ఆయన రియల్ లైఫ్ లో నిజంగానే హానెస్ట్ హస్బెండ్. ఈయన నన్ను ఏదో చేసేలా ఉన్నాడు ఫైనల్లీ. డైరెక్టర్ కి మీ గురించి ఎవరైనా చెప్పారేమో అనిపిస్తుంది. డైరెక్టర్ కి మీ గురించి ఎవరైనా చెప్పారేమో అనిపిస్తుంది. ఎవరు? నువ్వు చెప్పాడు భయ్యా, దగ్గర నుంచి చూసారు కదా. అన్నా ఏంటన్నా ఇదేంటిది వేరే ప్రమోషన్ లోకి వెళ్తుంది? ఫస్ట్ అన్నారు, నన్ను వ్యాన్ చేసిలాను. ఓకే సార్, జోక్స్ అపార్ట్, బట్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ సార్. నేను మామూలుగా యాక్షన్కి కట్కి మధ్య బతికేటువంటి ఒక నటుడిని సార్. జనరల్గా నేనేమి అంటే హీట్ లెజర్ ఆయన గురించి విన్నప్పుడు, అరే అంత క్యారీ చేస్తారా ఒక క్యారెక్టర్ని, ఆయన లాక్ వేసేసుకుని డోర్ వేసుకుని, అంతేంటి ఒక యాక్షన్ కట్ మధ్య మనం అది కనీసం స్టేజ్ ప్లే కూడా కాదు. దట్ యు నో యూ హ్యావ్ టు బీ ఇన్ ద క్యారెక్టర్ త్రూ అవుట్ ద 1.5 hour. అలా కూడా కాదు, ఒక 5 seconds ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 minute సీన్ కూడా చేసిన 2 minutes తర్వాత కట్, ఆ తర్వాత లైటింగ్ మారుతుంది, 1 పావు గంట టైం దొరుకుతుంది. నేను అలానే నమ్మి ఏముంటుంది మనకి అనుకున్నాను సార్, జెన్యూన్గా. అలానే వెళ్ళా సెట్కి. వెరీ ఆనెస్ట్గా చెప్తాను సార్, ఫస్ట్ డే నేను షూట్ చేసిన తర్వాత చేస్తున్నాను, బాగానే ఉంది అనుకుంటున్నాం సార్. నాకు స్టిల్ రిమెంబర్ సార్, ఐ వాంట్ టు సే దిస్ వన్ థింగ్. Day 1 నా ఫస్ట్ షాట్ స్టార్ట్ అయ్యే ముందు మా సాయి అండ్ సాయి దగ్గర ఉన్న మా డిఓపి టీమ్కి, మా లైట్ మెన్లకి, మా సౌండ్ చేసేటువంటి బూమ్స్ పట్టుకుని సౌండ్ టీమ్కి, ఆర్ట్ టీమ్కి, ప్రొడక్షన్ ఫుడ్ వండిచ్చే మా ప్రొడక్షన్ టీమ్కి, అఫ్ కోర్స్ డైరెక్టర్ అండ్ డైరెక్షన్ టీమ్కి అది ఉంటుంది ఆ హక్కు. అందరికీ ఒకటి చెప్పాను సార్, ఇది నా సినిమా, ఇలా ఉంటుంది ఈ క్యారెక్టరైజేషన్. మీరందరూ షార్ట్ జరుగుతున్నప్పుడు ఏదో టైంపాస్ చేసుకుంటూ లైట్ పెట్టేసామని కాకుండా చూడండి అన్న, మీకు ఏమాత్రమైనా వీడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ కార్తిక్ మిస్ అయ్యాడు, మాకు నందులా అనిపిస్తున్నాడు అంటే డైరెక్టర్ గారి దగ్గరకు వచ్చి, సార్ మాకు నచ్చలేదు సార్, 1 more అడగండి, 1 more అడగండి, హీరో గారితో చేయించండి అని అడగమని చెప్పాను. Day 1 నా దగ్గర వీడియో కూడా ఉంటుంది. ఉంది, వీడియో ఉంది, ఇస్తాను, ఉంది నా దగ్గర. అలా చెప్పాను సార్. అంటే అంత నమ్మాను నేను ఈ క్యారెక్టర్లో యాక్ట్ చేయడానికి స్కోప్ ఉందని. అలా చెప్పాను, వెళ్ళండి. Day 1 చేసేసిన తర్వాత ఓకే చేస్తున్నాం సార్. Day 2 ఒక సీన్లో నాకు కార్తిక్ మైండ్ సెట్ బాగా అర్థమైంది సార్, వాడు ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటనేది. ఆ మైండ్ సెట్ అర్థమైన తర్వాత మళ్ళీ Day 1 రీషూట్ అడిగా. అక్కడ నుంచి ఇంకా ప్రెప్ అనేది సార్, నేను కార్తిక్ అయ్యి ఉంటే ఆ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తాను అని చెప్పి చాలా సైలెన్స్ని అడిగి సెట్లో వీళ్ళందరినీ, ప్లీజ్ ఒక్క 5 minutes టైం ఇవ్వండి, 10 minutes టైం ఇవ్వండి అని, ఏదో పక్క రూమ్లోకి వెళ్ళి కాదు, ఎక్కడైతే సీన్ చేస్తున్నావో అది నా ఇంటి కింద భావించి, అది నా సోఫా, ఇది నా ఇల్లే అని నేను కార్తిక్లా కూర్చుని, నేను సిగరెట్ పట్టుకుని, నేను ఇక్కడ కార్తిక్ గడు ఇప్పుడు ఏం చేస్తాడు, నేహ రాకపోతే వాడికి ఎంత షివరింగ్ వస్తుందని చాలా సిన్సియర్గా నేను ఫీల్ అయిన తర్వాత రెడీ అని చెప్పి, ఇంకా రెడీ అయిన తర్వాత అందరు రెడీగా ఉండాలి. నాకు మళ్ళీ నాకు పోతాడేమో అని భయం. డిఓపికి చెప్పాను, డల్లింగ్ నేను రెడీ అయ్యేంత లోపు నువ్వు లైటింగ్ చేసుకుని పెట్టుకో, నేను రెడీ అన్నాక మాత్రం ఇంకా రోల్ చేసేయండి. అలా ఒక టెంప్లెట్ పెట్టుకున్నాను సార్. నేను ఆ సీన్ షార్ట్గా అయ్యే ముందు ఐ వాంటెడ్ టు ఫీల్ దట్. ఒక 5 నిమిషాలు ఓవర్గా అనిపిస్తుంది సార్. రేసుగురంలో శృతి హాసన్లో నేనే చాలా ఫీల్ అయ్యా, మీకు బయట కనిపించకపోవచ్చేమో కూడా సినిమా చూశాక. చాలా ఆనెస్ట్గా చెప్తాను, కనిపించాలనే కోరిక ప్రయత్నం సార్. బట్ అలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టా సార్. ఒక పర్టికులర్ షెడ్యూల్ చేసినప్పుడు డైరెక్టర్, బ్రో మీరు మాట్లాడారా గీతాతో, నన్ను చెప్పమన్నారా?
మీరు మాట్లాడారు కదా గీతతో. 100 సిగరెట్లు 150 సిగరెట్లు కలిపి చెప్పండి. షూట్లో రోజుకి ఒక 100 సిగరెట్లు 150 సిగరెట్లు కలిపించేవాడిని. తలనొప్పి వచ్చేది ఇంటికి వెళ్ళి. నాకు తలనొప్పి వచ్చేసేది, చిరాకు వచ్చేసేది, అరిచేసి సిగరెట్లు అంటే ఆబ్వియస్లీ ముందు నుంచి ఈ నరాలు ఇవన్నీ ఇలా ఉబ్బిపోయి ఇలా ఉండేవి సార్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు నేను గీతా గారితో మాట్లాడి, ఈ షెడ్యూల్ జరిగినంతసేపు మా హీరో ఏమన్నా కొంచెం ఇంట్లో విలన్లో నటిస్తే మీరు దయచేసి ఏమనుకోకండి అమ్మా, మనోడు క్యారెక్టర్లో ఉన్నట్టున్నాడు అని చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ క్యారెక్టర్ కూడా నేను క్యారీ అవ్వలేదు సార్. బట్ ఈ సినిమా జరిగినంత వరకు ఒక పెద్ద స్కెడ్యూల్స్ 2 మాత్రం గీతా మేడ్ ష్యూర్. అంటే నేను ఏదో ఇంటికి వెళ్ళి బిహేవ్ చేసి గీత ఎక్కడున్నావు రా ఏంటి అలాగే ఏం చేస్తానని కాదు సార్. బట్ జస్ట్ రూమ్ లోకి వెళ్ళి నేను ఇంకా తలిపేసుకున్నాను. నేనేదో బిహేవ్ చేస్తానని కాదు, నాకు హెడ్ స్పేస్ చాలా హెవీగా అయిపోయింది సార్. అంటే అలిసిపోయి గురక పెట్టి పడుకుని అలా పడిపోయేవాడిని అసలు. నాకు అంటే పొద్దు నుంచి కార్తీక్ లా ఉండి 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 నాకు 3-4 గంటలు దాన్ని చేసి అప్పుడు అన్వైండ్ అయ్యి అప్పుడు పడుకునేవాడిని. సో ఇంతలో పిల్లలు వచ్చి ఆడుకుని నేను ఏదన్నా అంటే ఆ స్పేస్ లో లేను. రూమ్లోకి వెళ్ళామో భోజనం చేస్తామో నేను ఒక్కడనే కూర్చొని ఏదో రీల్స్ చూసుకోవటం ఏవో చూసుకుని ఆ తర్వాత అలా ఆ స్కెడ్యూల్ వరకు. కొన్ని స్కెడ్యూల్స్ వేరే నార్మల్గా చేశాను. ఓవర్గా అనిపిస్తే దయచేసి ఆడియన్స్ నన్ను ట్రోల్ చేయకండి. నా ఎఫర్ట్ నేను పెట్టింది జెన్యూన్ గా చెప్తున్నాను సార్, బికాస్ యూ వాజ్ సో రవి క్యారెక్టర్ కోసం సార్. అన్న సార్ సైక్ సిద్ధార్థ్ వచ్చి అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకిక్ క్యారెక్టర్, బట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషనల్ రైడ్ ఉండే సైకోటిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో అంటే ట్రైలర్ స్టార్టింగ్ లో ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ అండ్ సౌండ్ ఇచ్చారు మీరు. అది అంటే దాంతోనే మీ క్యారెక్టర్ ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఎలా ఉండబోతుంది అని. సో ఆ క్యారెక్టర్ కి అంటే ఆ పర్టికులర్ సీన్ కి వాట్ వాజ్ యువర్ ఛాలెంజ్? అంటే చాలా టిపికల్ ఎక్స్ప్రెషన్ అది కంప్లీట్ గా. ఆ పర్టికులర్ బొమ్మ సీన్ కదా, అది అన్నిటికన్నా టైం తీసుకొని చేసినటువంటి సీన్ కూడా అదే. ఇక్కడ ఎడిట్ పడింది, సినిమాలో అది సింగిల్ షాట్ ఉంటుంది. అంటే హీరో మీద ఓపెన్ చేస్తే బొమ్మ రివీల్ అవ్వదు ట్రైలర్ లో లాగే, మధ్యలో కట్లుండవు. ఐ మీన్ హీరోనో వీళ్ళనో వాడు తెలియదు ఏదో ఒకటి, వాడి మీద ఓపెన్ చేస్తే వాడు ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటాడు, హీరోయిన్ తో మాట్లాడుతుంది అనుకుంటారు. అలా రివీల్ అయ్యేసరికి బొమ్మ ఉంటుంది, వాడు బొమ్మతో మాట్లాడుతుంటాడు. అది చాలా లెంత్ కూడా ఉంటుంది. ఆ పర్టికులర్ సీన్కి ఐ జెన్యున్లీ టుక్ టైమ్ టు ప్రిపేర్. లైటింగ్ అన్ని చేసుకున్న తర్వాత కూడా ఇంకో 1/2 గంట అడిగి కూడా ప్రతి ఆ ఎమోషన్ని ఓన్ చేసుకుని బొమ్మలో నేహాన్ని చూసుకుని నేను నేహాతోనే మాట్లాడుతున్నాను అని చెప్పి చాలా సిన్సియర్గా బలంగా నమ్మి నాకు నమ్మకం వచ్చాక చేశాను సార్. అది చేస్తున్నప్పుడు ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇలా చేయాలి, కన్ను కొంచెంసేపు ఇలా ఆర్పాలి, ఇలాంటి ఈ క్యాలిక్యులేషన్ లేదు, ఫీల్ అవ్వాలి నేను సార్. ఇంకోటి డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఈ సినిమాలో నేను నమ్ముతున్నాను ఎక్కడ పాజ్ చేసిన సినిమా మొత్తంలో ఎప్పుడు పాజ్ చేసినా మేము మానిటర్లో అదే చేసేవాళ్ళం. టేక్ ఓకే అంటే బ్రో రీప్లే చేస్తాం. ఎక్కడ పాజ్ చేసినా నందు కళ్ళల్లో కార్తిక్ కనబడి తీరాల్సిందే, ప్లేన్ అవ్వకూడదు. మీరు ఒక్క ఫోటో ఈ ఫోటో చూడండి సార్, స్టిల్లో కూడా ఊరికే అలా చేస్తే వాడి కళ్ళల్లో కనబడాలి. అది నేనేదో డైలాగ్ చెప్తేనో నేను బాడీ లాంగ్వేజ్ చూపిస్తేనో కాదు, కళ్ళల్లో కూడా ఆ పైశాచకత్వం ఏదో కనబడాలి, నందు కనబడకూడదు అనేది అలా లోపల ఫీల్ అయ్యాను. అంటే నేహా కనబడాలి, ఓకే. నేహాన్ మీద ప్రేమనా లేదంటే ఏమన్నా? లేదు లేదు, 100% ప్రేమే. అంతవరకు లీడ్ అయింది అంటే దానికి చాలా అక్కడికి బిల్డ్ అవుతుంది సినిమా. అది ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ లో వస్తుంది, అక్కడ వరకు లీడ్ అవుతుంది. అండ్ ఆ బొమ్మతో వీడికి చైల్డ్హుడ్ ఎపిసోడ్ లో కూడా ఇది ఉంటుంది. మిగతాది 22వ తారీఖు. మిగతాదే సార్, మీరు ఇక్కడే అడిగేస్తే గీతా గారికి ఇంకో ఈవెంట్ ఉంది. లేదు లేదా సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. ఈ సబ్జెక్ట్ మైక్లో అడగండి సార్. ఈ సబ్జెక్ట్ అనుకున్న తర్వాత మీ ఫ్యామిలీకి వినిపించారా? వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఈ కథ ఎందుకు తీసుకున్నావు, ఇంకా కథలు లేవా నీ దగ్గర? ఈ స్టోరీ చెప్పాను సార్ ఇంట్లో నా వైఫ్కి చెప్పాను. చెప్తే పిచ్చి కథలు తప్పించి నీకు మంచిగా దొరకవని అడిగారు సార్. మంచిగా సాఫ్ట్గా ఉండేవి, నీట్గా ఉండేవి అలాంటివి చేయొచ్చు కదా, సొసైటీలో అంత చెత్త చూపిద్దాం అనుకుంటున్నావు ఏంటి నువ్వు అని. చెత్త ఉన్నప్పుడు అది కూడా మనం చూపిద్దాం అని చెప్పి అనుకున్నాను సార్. ఓకే, నిజం ఒప్పుకున్నాను, సంతోషం. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. అండ్ దట్స్ మా సాయితో మాట్లాడటం కుదరలేదు. తను రత్నవేల్ గారి దగ్గర అసోసియేట్ కెమెరామెన్ గా చాలా మంచి పెద్ద పెద్ద సినిమా